ఎప్పుడైనా గతంలో బాగా ఇబ్బంది పడిన సందర్భాలలో ఎవరైనా టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్ కావచ్చు, మెగాస్టార్ అవ్వచ్చు, అటు నందమూరి ఫ్యామిలీస్ కావచ్చు, ఎప్పుడైనా ఆదుకున్న సందర్భంలో ఎవరు రారండి టు బి ఫ్రాంక్. ఆది గారికి ఎవరితో ఎక్కువగా ఫ్రెండ్షిప్ ఉంది? ఇండస్ట్రీ ప్రెసెంట్ ఉన్న హీరోస్ ఎవరితో ఎక్కువ? సందీప్ కిషన్ తో. ఓకే, సో తనతోనే బాగా. ఫాదర్ బెస్ట్ ఆర్టిస్టా, బ్రదరు బెస్ట్ ఆర్టిస్టా? డెఫినెట్ గా ఇద్దరు దే ఆర్. కమింగ్ టు యువర్ మ్యారిటల్ లైఫ్, లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? సో అరేంజ్ మ్యారేజ్, పక్కా అరేంజ్ మ్యారేజ్. ఓకే. ఇస్తే నేను అడిగాను అసలు మనం ఏం మాట్లాడుకోలేదు, ఏం చేయలేదంటే ఆయన ఒక్కటే అన్నారు. నిజంగా ఆ డైలాగ్ నేను పడిపోయాను. మనం ఎంటైర్ లైఫ్ ఉంది మన ఇద్దరం మాట్లాడుకోవడానికి అని. డాక్టర్స్లో స్పెసిఫికేషన్స్ కొంతమంది పర్టికులర్గా చూస్ చేసుకుంటారు, చూస్ చేసుకోకూడదు స్పెసిఫికేషన్ అంటారు. ఈ చిన్నపిల్లలకు సంబంధించిన డిపార్ట్మెంట్. నాకు కొంతమంది పిల్లలతో కష్టం అనుకుంటారు, నాకు పెద్దవాళ్ళతో కష్టం అనిపిస్తుందండి. సో ఐ కెన్, పిల్లలైనా వాళ్ళు ఎంత జ్వరం ఉన్నా ఏదున్నా నవ్వుతూ ఉంటారు. సో వాళ్ళని చూస్తే ఏదో ఐ ఫీల్ వెరీ నైస్ అబౌట్ దెమ్, ఐ గెట్ సమ్ జాయ్ ఇన్ మీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి. ప్రస్తుతం నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, డబ్బింగ్ ఆర్టిస్ట్, అలాగే సీనియర్ నటులు సాయి కుమార్ గారు. మనందరికీ తెలుసు కదా, వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు ఏం చేస్తున్నారు, ఒకరు హీరో, మరి అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేశారు, చెరీస్ చైల్డ్ హాస్పిటల్. పీడియాట్రిషియన్గా ఎంతో సర్వీసెస్ని తను హైదరాబాద్లో కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆది గారు సినిమాల ద్వారా, ఆడియో ఫంక్షన్స్ ద్వారా మనందరికీ కనిపిస్తూ ఉంటారు, మాట్లాడిస్తూ ఉంటారు. బట్ కూతురు జ్యోతిర్మయి ఏం చేస్తూ ఉంటారు, ఎలా ఉంటారు, తన ప్రొఫెషన్ ఏంటి, ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలో ఉంటే తను మాత్రం ఎందుకు హాస్పిటల్ ఏర్పాటు చేయాలి, డాక్టర్గా సేవలు అందించాలనుకున్నారు, ఇలాంటి అనేక విషయాలు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో జ్యోతిర్మయి గారు ఉన్నారు. లెట్స్ టాక్ విత్ హర్. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గుడ్. ఎలా ఉన్నారు? యా, ఫైన్. సాయి కుమార్ గారు పరిచయం అక్కర్లేని పేరు, అలాగే ఫ్యామిలీ అందరూ అలానే ఎస్టాబ్లిష్ అయ్యారు. బట్ చాలామంది అంటారు డాక్టర్ అయిపోయి యాక్టర్ని అయ్యాను అంటారు. మీరు యాక్టర్ అయిపోయి డాక్టర్ అయ్యారు, రివర్స్. సో యా, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది చదువు అంటే. సో అండ్ బట్ డెఫినెట్గా నేను పుట్టింది పెరిగింది అంతా ఒక యాక్టర్ ఫ్యామిలీలో. సో మా నాన్నమ్మ దగ్గర నుంచి పీపుల్ అందరూ ఇంటూ మూవీ ఫీల్డే. సో మా తాతగారు, నాన్నమ్మ, తర్వాత నాన్న, మా బాబాయ్లు అండ్ మా అత్తలు సినిమాలో కాకపోయినా, వన్ అత్త ఇస్ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పిస్తారు, ఇంకొక అత్త ఏమో భరతనాట్యం టీచర్, క్లాసికల్. సో క్లాసికల్ డాన్స్. సో అందరూ ఇంటూ ఆర్ట్స్. సో నాకు కూడా చిన్నప్పటి నుంచి, ఈవెన్ ఐఎమ్ భరతనాట్యం డాన్సర్. ఇప్పుడు చెయ్యట్లేదు కానీ నేను అరంగేట్రం ఇచ్చి చాలా ప్రోగ్రామ్స్ అది ఇచ్చాను. సో మాకెప్పుడు మా డాడీ కళామ తల్లి అంటూ ఉంటారు. సో అలాగా ఒక ఆర్ట్ ఫామ్ అయితే ఉంది. అండ్ పుట్టి పెరిగిందంతా చెన్నైలో. సో చెన్నై ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ కల్చరల్ యాక్టివిటీస్. యా, సో అలాగా. అండ్ చదువు ఇంట్రెస్ట్. అండ్ చిన్నప్పటి నుంచి మా డాడీ యాక్చువల్లీ డాక్టర్ అవ్వాలని. సో ఆయనకి ఏంటంటే చిన్నప్పుడు సర్కమ్స్టాన్సెస్ వల్ల, బట్ హీ వాజ్ ఆల్సో వెరీ గుడ్ స్టూడెంట్, బాగా చదువుకునేవారు డాడీ. సో బట్ ఏంటంటే ఇంకా ఆ రోజుల్లో సర్కమ్స్టాన్సెస్ వల్ల హీ హ్యాడ్ టు గెట్ ఇన్ టు డబ్బింగ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ ఉన్నా కూడా ముందు రోజు డబ్బింగ్ చెప్పి డబ్బులు తెచ్చి ఇంట్లో ఇచ్చి ఎగ్జామ్కి వెళ్ళేవారు. సో అలా 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 డాడీ ఏంటంటే, దో హీ వాజ్ కేపబుల్, బట్ అప్పట్లో సీట్ రాలేదు, అంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ రాలేదు టు గెట్ ఇన్ టు మెడిసిన్. సో ఎప్పుడు నాన్నకేంటంటే ఆయన డాక్టర్ అవ్వలేదు అని చెప్పి మా నాన్నమ్మ చిన్నప్పటి నుంచి నువ్వు డాక్టర్ అవ్వాలని పెంచింది. సో మేబీ సబ్ కాన్షియస్లీ అది ఉండిపోయింది. సో అలా డాక్టర్ అయ్యాను, బట్ నో రిగ్రెట్స్. ఐ లవ్ మై ప్రొఫెషన్. అనిపించలేదా పొద్దున్న లేస్తే సినిమాలు, షూటింగ్లు, కెమెరా, యాక్షన్ అని ఇంట్లో అందరూ మాట్లాడుతూ ఉంటారు, మీరేమో పిల్లలు, పేషెంట్లు, అపాయింట్మెంట్స్ అని మాట్లాడుతూ? అవును, డెఫినెట్ గా. చిన్నప్పుడు చెన్నైలోనే మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేది. సో అక్కడ చెన్నైలో ప్రివ్యూ షోస్ వేసేవారు అన్ని తెలుగు సినిమాలు. సో ఎప్పుడు సండే 4 PM అలా ఉండేది.
సో అందరు ఎక్సైట్ అయిపోయేవారు తెలుగు సినిమా వచ్చి, నేనేమో లేదు నాకు హోంవర్క్ ఉంది నేను రాను అనేదాన్ని. సో ఇట్ వాజ్ లైక్ నేను కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సిలబస్ మా ఇంట్లో నేను. ఓకే. సో బట్ పొద్దున్న కూడా ఇది వచ్చేది అదేంటి బయోస్కోప్ ఇవే చూసేవాళ్ళం మేము. పొద్దున్న లేచేసరికి సినిమా ట్రైలర్స్. సో అలాంటి ఎన్వైరన్మెంట్ లో పుట్టి పెరిగాను. బట్ డెఫినెట్లీ ఐ లవ్ సినిమా. ఓకే. సో సినిమాలో యాక్ట్ చేయకపోయినా సినిమా అంటే ఆ ఇంట్రెస్ట్, అన్ని మంచి సినిమాలు చూడడం. సో అండ్ ఐఎమ్ వెరీ గుడ్ క్రిటిక్ ఆల్సో. సో సినిమా చూసి అందరికి ఇంట్లో వాళ్ళకైనా అందరికి అన్ని సినిమాలు ఇంట్లో వాళ్ళు అన్ని సినిమాలు కూడా. ఓకే. సో అన్ని సినిమాలు చూసి ఇంట్రెస్ట్ అయితే ఉంది. అంటే రిలీజ్ అయిన రోజు వెళ్ళిపోవడమా లేదంటే మాక్సిమం వెళ్తానండి. సో తెలుగు ఇప్పుడు కూడా ఎంత బిజీ ఉన్నా కూడా మాక్సిమం సినిమాలు అయితే వెళ్ళి చూసేస్తాం. ఎంత ఓటీటీలో వచ్చాక చూద్దాంలే అని ఉండదు. మాక్సిమం మంచి సినిమా అంటే వెళ్ళి చూస్తాం. ఓకే. ఓకే. సో రీసెంట్ గా చూసిన మూవీ? రీసెంట్ గా డాడీదే సరిపోదా శనివారం వెళ్ళి చూసొచ్చాం. ఓకే. సో ఎలా ఉంది? చాలా బాగుంది. మీ తాతగారు, మీ నాన్నగారు, మీ బాబాయ్లు, మీ బ్రదర్ కంప్లీట్లీ ఇంటూ ఫిల్మ్స్ కదా. ఇంట్లో కామన్గా కలిసినప్పుడు ఎలాంటి డిస్కషన్స్ ఉంటాయి? ఎప్పుడు ఇట్ ఈస్ లైక్ మా ఇంట్లో ఏంటంటే మూవీ డిస్కషన్సే. బట్ మా నాన్నకి నచ్చిన సినిమా మా అన్నయ్యకి నచ్చదు, మా బాబాయ్కి నచ్చిన సినిమా మా నాన్నకి నచ్చదు. ఇట్ వాజ్ ఆల్వేస్ అ కాంట్రవర్సీ దట్ కీప్స్ గోయింగ్ ఆన్. ఓకే. సో ఇట్ ఇస్ మై ఏంటంటే యాజ్ స్పెక్టేటర్ గా మేము కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాం. వీళ్ళేమన్నారు యా. సో ఎప్పుడు సినిమాల గురించి అండి, అదేంటి అది ఇంకా బెటర్ గా తీసి ఉండొచ్చు, లేదంటే ఇంకా సో దే ఆల్ నో దే ఆర్ ఇన్ టు దట్ ఫీల్డ్ కాబట్టి దే కెన్ జడ్జ్ అ మూవీ. సో అలాగా ఎప్పుడు డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. అండ్ మాకు మాక్సిమం ఏంటంటే డాడీ యాక్ట్ చేస్తున్న సినిమాలు ఈ మధ్య కాలంలో అన్ని స్టోరీస్ తెలిసిపోతాయి మాకు ముందే. దిస్ ఇస్ ద స్టోరీ, ఇలా ఉండబోతుంది, ఇది 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 అన్నట్టు మొత్తం స్టోరీ డిస్కషన్స్ ఇలాంటివే. ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి కూడా లాంచ్ అవుతున్నాడు ఇప్పుడు సుబ్రహ్మణ్య అన్న సినిమాతో. సో ఇప్పుడు కంప్లీట్ గా ఇప్పుడు దాని గురించి. సో వాళ్ళ టీజర్ లాంచ్ అని అదని ఇదని. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ మూవీ ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటారా? యా డెఫినెట్ గా. ఐ మీన్ ఎనీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఆర్ అది. కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి కూడా ఈవెంట్స్ పోస్ట్ కోవిడ్. ఇట్ ఈస్ ఆల్ బికమ్ నౌ డిజిటల్ అండ్ రిలీజెస్. బట్ మాక్సిమం ఎనీ అవార్డ్స్ అన్ని వెళ్తూ ఉంటాం ఇప్పుడు ఎవరికైనా వస్తే. రైట్. ఫాదర్ బెస్ట్ ఆర్టిస్టా, బ్రదర్ బెస్ట్ ఆర్టిస్టా? డెఫినెట్ గా ఇద్దరు దే ఆర్ వాళ్ళ పర్సనాలిటీ. డెఫినెట్లీ డాడీ. అంటే సి వాచింగ్ హిమ్ హీ ఈజ్ ఆల్సో లెర్నింగ్. ఎన్ని మార్క్స్ వేస్తారు? కొన్ని విషయాల్లో డాడీ, కొన్ని ఇప్పుడు డాన్స్ అని తీసుకున్నాం అనుకోండి, మై డాడ్ వాస్ నెవర్ అ గుడ్ డాన్సర్. బట్ అలాంటిది ఆది ఈజ్ టెరిఫిక్ డాన్సర్, చాలా బాగా చేస్తాడు. సో తన ప్లస్లు తనకున్నాయి, డాడీ ప్లస్లు డాడీకి ఉన్నాయి. బట్ వెన్ ఎవర్ డెఫినెట్ గా వాళ్ళ సీనియారిటీ అండ్ ఎక్స్పీరియన్స్ ముందు they only will get more marks. Okay. Yeah. Right. Completely మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత మీ ఫాదర్ అసలు పెట్టాలి, నేను ఇట్లా ఒక హాస్పిటల్ పెడదామనే ప్లానింగ్లో ఉన్నారా ముందు నుంచి కూడా? ఎప్పుడు ఐ వాంటెడ్ టు హ్యావ్ మై ఓన్ క్లినిక్ ఆర్ సెటప్ వాట్ ఎవర్ స్మాల్ ఉన్నా కూడా ఐ లైక్ దట్ లీడర్షిప్ థింగ్, లైక్ ఐఎమ్ ద బాస్ అన్న ఫీలింగ్. సో ఐ ఆల్వేస్ డ్రీమ్డ్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు పెద్ద డాక్టర్ అయ్యి మంచి డ్రెస్సులు వేసుకుని నా ఊపికి వెళ్ళాలి, నేను చూడాలి, అది ఎప్పటి నుంచి అదే ఉంది. ఓకే. సో ఈ హాస్పిటల్ నిర్మాణం కావచ్చు, లేదంటే చెరిష్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్లో మా ఫాదర్ సపోర్ట్ కావచ్చు, బ్రదర్స్ సపోర్ట్ ఎట్లా ఉండింది మీకు? సో మా ఇంట్లో బోత్ లక్కీలీ మా పేరెంట్స్ కానీ మా ఇన్లాస్ కానీ నేను ఎప్పుడైనా ఏదైనా చెప్తే ఫస్ట్ దే ఆర్ ఎవ్రీబడి ఈజ్ వెరీ ఎంకరేజింగ్. నీకెందుకు, హ్యాపీగా ఎందుకు ఇప్పుడు ఇది అన్నట్టు ఉండదు. ఎప్పుడు నెగటివ్గా లేదంటే డిస్కరేజ్ చేస్తున్నట్టు ఎవరు మాట్లాడరు. సో నేను ఏది చేయాలన్నా ఓకే అని అంటారు అందరూ. సో ఇట్ వాస్ లైక్ అలాగా డాడీకి ఫస్ట్ మై హస్బెండ్ టోల్డ్ హిమ్ దట్ ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ సెటప్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆల్ దట్. హీ ఈజ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్. దాని తర్వాత డాడీకి చెప్పాను. సో డాడీస్ నాన్న చేయగలిసింది ఐ నో కాలింగ్ ద ప్రెస్ అండ్ హ్యావింగ్ అ లాంచ్ అండ్ ఆల్ దిస్. హీ సపోర్ట్స్ మీ వెన్ ఎవర్ ఐ వాంట్ ఎనీ హెల్ప్. And my Anna is always there to support me, encouraging me. So it is like a very supportive
సపోర్ట్ సిస్టమ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఓకే, బ్రదర్ తో ఎలా ఉంటుంది మీ రిలేషన్? అంటే ఐ మీన్ ఆ బాండింగ్ ఎస్పెషల్లీ చాలా తక్కువ సందర్భాలు, మీరు ఇటు చరీష్ హాస్పిటల్ ఈ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత బిజీ అయిపోయారు పేషెంట్స్ పిల్లలతో, అటు ఫ్యామిలీ కలిసే సందర్భాలు ఎట్లా ఉంటాయి? అంటే లక్కీగా బికాస్ వీ లివ్ ఇన్ ద సేమ్ సిటీ. ఇంతకు ముందు నేను బెల్గాంలో ఉండేదానండి అప్పుడు పెళ్ళయ్యాక. సో అప్పుడు కొంచెం కష్టం అయ్యేది. సో వాళ్ళేమో వీళ్ళు హైదరాబాద్ లో ఉండేవారు, నేను అక్కడ ఉండేదాన్ని. నౌ దట్ ఈవెన్ ఐఎమ్ ఇన్ హైదరాబాద్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒకసారైనా కలుస్తాం. సో అది మమ్మీ ఇంటికి వెళ్ళడం కానీ, కలిసి ఒక లంచ్ కానీ, ఏదో ఈవెంట్ అని, లేదంటే జనరల్ గా కలవడం, లేదంటే మా పిల్లలును ఆది కూతురు, సో వాళ్ళు ముగ్గురు బాండింగ్ చాలా బాగుంటుంది. సో నిన్న మొన్న కూడా వాళ్ళు కలిసే ఉన్నారనమాట వీకెండ్ వస్తే. సో ఇట్ ఈస్ లైక్ వీ టేక్ అవుట్ టైమ్ ఫర్ ఫ్యామిలీ. ఓకే, రైట్. మీ అత్తగారి ఫ్యామిలీ గురించి, వాట్స్ యువర్ హస్బెండ్ డూస్ అండ్ కిడ్స్ అండ్ ఆల్ డీటెయిల్స్? సో మై హస్బెండ్ ఇస్ ఇంటూ బిజినెస్ అండి. సో he is now starting a baby food brand. And one of its kind world class fruit and vegetable purees చేస్తున్నారు. So it's coming up in Medchal. So he's completely into business. And I have 2 children, పాప ఒక బాబు. పాప ఏమో ఆద్యశ్రీ, షీ ఈజ్ 11 years old, 6th standard. బాబు 1st standard, ఇవాన్ వాడి పేరు. అండ్ మై ఇన్లాస్ ఆర్ వెరీ వెరీ సపోర్టివ్. మా మావయ్య గారు వేణు గారు, సూర్యకుమారి మా అత్తయ్య గారు. సో వాళ్ళు బెల్గాంలో ఉంటారు. యా. సో మై హస్బెండ్ హ్యాస్ అ బ్రదర్, మా మరిది, హీ ఈజ్ ఆల్సో డాక్టర్, జనరల్ సర్జన్. అండ్ మై కో సిస్టర్ మనోజ్ఞ, షీ ఈజ్ ఇంటూ టీచింగ్. ఓకే, సో కంప్లీట్లీ ఫ్యామిలీ అటాచ్మెంట్స్ అనేవి అలానే కంటిన్యూ చేస్తూ ప్రొఫెషన్స్లో ఎవరికి వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. సో ఎలా ఉంది హైదరాబాద్ కల్చర్? వచ్చిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి అంటే, చిన్నప్పటి నుంచి షూటింగ్ పర్పస్ చెన్నైలో ఉన్నప్పుడు వచ్చేళ్ళు ఉంటారు, కంప్లీట్లీ ఇక్కడ సెట్ అవ్వాలి, హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు ఎస్పెషలీ ఆ సందర్భంలో ఎలా ఉండింది మీ మూడ్ అవ్వచ్చు, మీ ఆలోచనలు? చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్టింగ్ అన్నది వీ వర్ దేర్ ఫర్ అ బ్రీఫ్ పీరియడ్ అండి హైదరాబాద్ లో. దాని తర్వాత మళ్ళీ నా ఎంబీబీఎస్ నేను చెన్నైలోనే చేశాను. ఓకే. సో మాక్సిమం ఇయర్స్ ఆఫ్ మై చైల్డ్హుడ్ ఇట్ వాజ్ ఇన్ చెన్నై. దాని తర్వాత ఎంబీబీఎస్ అయ్యాక నేను ఇంకా పెళ్ళైపోయింది. తర్వాత పీజీ పెళ్ళయ్యాక చేశాను. ఇట్ వాజ్ ఇన్ కర్ణాటక ఓన్లీ, ఇన్ బెల్గాం. సో హైదరాబాద్ లో ఓన్లీ క్వైట్ ఒక 5 years ఉన్నాం. Okay. During my childhood. దాని తర్వాత మళ్ళీ I came back after my kids were born and all that. Only recently 5 years back వచ్చాం. Okay. So definitely Hyderabad is next level. So we like the exposure here for the kids. The schooling is very good for them. And ఎంత కాదన్నా అండి, మన భాష మన ఊరు అన్నది మనం వేరే ఎన్ని ఊర్లో ఉన్నా కూడా అది రాదు. Though I lived maximum number of years in Chennai and I did my PG in Karnataka, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓపీలో కూర్చొని ఆ తెలుగులో మాట్లాడుతుంటే అమ్మాయి అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఆ భాష మన ఊరు తెలియకుండా మనకు ఆ ధైర్యం ఉంటుంది. అండ్ చుట్టూ మన చుట్టాలు ఉన్నారు, అందరూ ఉన్నారు అన్న ఇది ఉంటుంది. సో డెఫినెట్లీ హైదరాబాద్ ఆ రకంగా. అండ్ ఆల్సో ఇట్స్ అ బ్యూటిఫుల్ సిటీ. సో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంటర్టైన్మెంట్ కి అసలు కొరవలేదు. సో ఇట్ ఈస్ లైక్ వెరీ గుడ్. వీఆర్ హ్యాపీ టు సెటిల్ డౌన్ ఇన్ హైదరాబాద్. డాక్టర్స్ లో స్పెసిఫికేషన్స్ కొంతమంది పర్టికులర్ గా చూస్ చేసుకుంటారు, చూస్ చేసుకోకూడదు స్పెసిఫికేషన్ ఏమంటారు, ఈ చిన్నపిల్లలకు సంబంధించిన డిపార్ట్మెంట్ అని చెప్పి చైల్డ్ డాక్టర్కి సంబంధించి అంటూ ఉంటారు. సో మీరెందుకు ఎస్పెషలీ చిల్డ్రన్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలి? నాకు కొంతమంది పిల్లలతో కష్టం అనుకుంటారు, నాకు పెద్దవాళ్ళతో కష్టం అనిపిస్తుందండి. సో ఐ కెన్, పిల్లలైనా వాళ్ళు ఎంత జ్వరం ఉన్నా ఏదున్నా నవ్వుతూ ఉంటారు. సో ఈవెన్ వెన్ దే ఆర్ సిక్, సో వాళ్ళని చూస్తే ఏదో ఐ ఫీల్ వెరీ నైస్ అబౌట్ దెమ్, ఐ గెట్ సమ్ జాయ్ ఇన్ మీ. సో వాళ్ళ పిల్లల్ని ఏదో పేషెంట్లా చూడలేము, ఎంత సిక్ గా ఉన్నా కూడా వాళ్ళల్లో ఆ ఇన్నసెన్స్. నాకు ముందు నుంచి పెద్దవాళ్ళని చూడలేను, నాకు పిల్లలు అంటే సెట్ అవుతారు అన్న ఫీలింగ్ ఎక్కువ నాకు. ఎందుకలా అంటే మేబీ దట్ ఈస్ మీ. అంటే నాకు ఇంట్లో కూడా వెన్ ఐ సా మై
ఇప్పుడు అమ్మమ్మ కానీ వేరే పెద్దవాళ్ళని చూసినా సో వాళ్ళని చూస్తే ఒక రకమైన భయము ఒక రకమైన బెంగ ఉండేది. సో వెన్ ఇట్ కమ్స్ టు చిల్డ్రన్ ఇట్ వాస్ డిఫరెంట్. సో అందుకే నాకు పీడియాట్రిక్స్ పిల్లల్ని చూడడం ఈజీ అనిపించింది. ఓకే, మేబీ ఐ హ్యావ్ దట్ కనెక్ట్ విత్ దెమ్. ఓకే, సో తాత, తండ్రి, బ్రదర్, త్రీ జనరేషన్స్ ఇప్పుడు కంప్లీట్లీ ఇండస్ట్రీలో ఉన్నాయి. వాళ్ళ గురించి జ్యోతిర్మయి గారి మాటల్లో ఫస్ట్ తాతగారి గురించి, ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇంటూ మూవీస్ అండ్ కంప్లీట్లీ ఇండస్ట్రీ. ఆ కాలంలో అసలు చాలా కష్టాలు పడి నిలదొక్కుని చాలా చిన్న చిన్న పేమెంట్స్తో ఫ్యామిలీస్ని రన్ చేసుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కూడా ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అయిన వాళ్ళు. సో మీకు తెలిసిన కొన్ని విషయాలు, ఎందుకంటే చాలామందికి సాయి కుమార్ గారు తెలుసు, ఆయన ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసు, కానీ ఇంటర్నల్ ఇష్యూస్ లైక్ స్ట్రగుల్ అండ్ ఆ పేరు రావటానికి పడిన కష్టాలు అనేది ఎప్పుడు ఎక్స్పోజ్ చేయలేదు. సాయి కుమార్ గారు మీడియా ముందుకు వచ్చి ఎప్పుడు మాట్లాడిన సందర్భం కూడా ఉండదు. బట్ అంత వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి రాలేదు అనేది అయితే అందరికీ తెలుసు. సో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో డెఫినెట్లీ ద స్ట్రగుల్ ఇస్ రియల్. సో బీ ఇట్ ఎనీ ప్రొఫెషన్, ఇప్పుడు నథింగ్ ఈజ్ ఈజీ. అవును. సో ఇంకా ఆ కాలంలో ఇంకా ఇప్పుడు మా తాతగారు హీ కేమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ టౌన్ ఫ్రమ్ విజయనగరం. సో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలే అసలు మూవీస్ కానీ ఇవన్నీ. సో ఆయనకి ఎందుకు వచ్చిందో కానీ ఆ ప్యాషన్ టువర్డ్స్ మూవీస్ ఆర్ నాటకాలు అప్పుడు మెయిన్. సో అది ఉండేది. సో ఆయన వాళ్ళని అగేన్స్ట్ గా వచ్చారు. చెన్నైకి వచ్చి హీ స్టార్టెడ్ హిస్ రోల్స్. హీ వెరీ స్మాల్ లైక్ యూ సెడ్, చాలా చిన్న చిన్న రోల్స్ నుంచి వచ్చారు. సో అలా పరిచయం అయినదే పరిచయం అయ్యింది మా నాన్నమ్మ గారు పరిచయం అయ్యారు. సో అలా వాళ్ళది ఒక లైఫ్ స్టార్ట్ అయింది. సో డెఫినెట్ గా మీరు చెప్పినట్టు దే హ్యాడ్ లాట్ ఆఫ్ ఇన్సల్ట్స్. సో బీ ఇట్ లైక్ చాలా వరకు మాకు చెప్పారు, ఇట్ వాస్ షేర్డ్ విత్ అస్. లైక్ చిన్నప్పుడు తాతగారు చిన్న చిన్న రోల్స్ చేసేవారు. సో ప్రివ్యూ షోస్కి పిలిచి వీళ్ళంతా కూర్చుంటే కూడా వెన్ సంబడి ఎల్స్ యూస్ టు కమ్ అండ్ దెర్ ఆర్ నో సీట్స్, దే యూస్ టు టెల్ దెమ్ గో, మీరు లేవండి వీళ్ళు కూర్చుంటారు అని. సో అలాంటివి చిన్న చిన్న ఇన్సల్ట్స్ నుంచి వచ్చారు. బట్ యాజ్ అ ఫ్యామిలీ వెన్ వీ హర్డ్, వీ అంటే లైక్ మా నాన్న కానీ మా అన్న కానీ, వెన్ దే హర్డ్ దిస్ దే నెవర్ వాంటెడ్ టు బ్యాక్ ఆఫ్ బికాస్ ఆఫ్ ది ఇన్సల్ట్స్. దే వాంటెడ్ టు ప్రూవ్ we want to make a name for ourselves అన్నట్టు ఎక్కువ మోటివేషన్ ఉండేది. అంతేగాని తాతగారు ఎప్పుడు నాన్నగారికి చెప్పలేదు అంటే ఈ ఫీల్డ్ లోనే కంటిన్యూ అవుతారు నా వారసులు అనుకున్నప్పుడు, అరే నేను ఇన్ని ఇబ్బందులు పడ్డాను, జనరేషనల్ గా ఉండింది ఆ వార్నింగ్ ఉండింది, ఎందుకురా నువ్వు చదువు బాగా వస్తుంది కదా నువ్వు ఇది చేసుకో అంటే. బట్ మా నాన్నకేమో తప్పలేదండి. సో బికాస్ మా అత్తలు పెళ్లి చేయాల్సి వచ్చింది మధ్యలో. సో మై తాతాస్ ఇన్కమ్ వాజ్ నాట్ రియలీ గుడ్. సో he had to actually do like I said డబ్బింగ్స్ చెప్పి డబ్బులు తెచ్చి బాధ్యత వచ్చేసింది. సో అండ్ వాళ్ళకి తెలిసిన ఓన్లీ ఫీల్డ్ ఇప్పుడు ఒక డాక్టర్ we can give suggestion in this field but not in some other field. సో అలా డాడీ రావాల్సి వచ్చింది. తర్వాత మా అన్నయ్య when he wanted to get into movies మా తాతగారు బాగా వార్న్ చేశారు, వద్దురా మనం నిలబడలేము ఈ ఫీల్డ్ వద్దు, నువ్వు వేరేది ఏదైనా చేసుకో, బాగా చదువుకో అన్నట్టు. బట్ యాజ్ యూజువల్ హీ డిడ్ంట్ లిసన్. సో ఐ థింక్ ఇట్స్ ఇన్ ద బ్లడ్, లేదు నేను ఇదే చేస్తాను అని. సో అలాగా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఐ థింక్ ఇట్స్ ఇన్ దేర్ బ్లడ్ దట్ దే వాంట్ టు బీ ఇన్ మూవీస్. బట్ డెఫినెట్లీ ఎవ్రీ ఫేజ్ we could see ఇప్పుడు తాతగారు మా తాత చేయింది మా డాడ్ హ్యాడ్ ప్రూవ్డ్. మై తాత వాంటెడ్ టు బీ అన్ యాక్టర్. అంటే యాక్టర్ అంటే హీరోస్ చేద్దాం అనుకున్నారు. అలాగా హీ డిడ్ ఓన్లీ సైడ్ క్యారెక్టర్స్. అలాంటిది మా నాన్న బ్రోక్ దట్ thing and he did as a hero he worked for so many movies, చాలా వరకు 100 days వరకు వెళ్ళాయి. దాని తర్వాత మా నాన్న చేయనివి డాన్సులని అవన్నీ మా అన్న స్టార్టెడ్ డూయింగ్. సో ఇట్స్ లైక్ ఎవ్రీ జనరేషన్ వీఆర్ యాక్చువల్లీ ఇంప్రూవింగ్. అండ్ బట్ డెఫినెట్లీ మూవీస్ ఈజ్ ఇన్ ద బ్లడ్. సో నోబడీ, ఇంకా మా బాబాయ్ అబ్బాయి కూడా హీజ్ ఇన్ టు మూవీస్ నౌ. ఇప్పుడు మా అత్త వాళ్ళ పిల్లలకు కూడా దే ఆల్ లైక్ మూవీస్.
సో రైట్. తాతగారి తర్వాత ఈ బ్రదర్స్ సిస్టర్స్ చాలా పెద్ద కుటుంబం మీది. నాకు తెలిసి ఒక ఫంక్షన్ పెట్టుకుంటే బయట వాళ్ళు మేమే ఉంటాం, ఫుల్ ఉంటారు అనుకుంటే. ఎట్లా ఉంటుంది వాళ్ళ అటాచ్మెంట్ కావచ్చు? ఎందుకంటే బ్రదర్ సిస్టర్ కంటే కూడా పెళ్లి చేసి పెళ్లి బాధ్యతల్లో ఉన్న ఒక అన్నకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, అది ఒక తండ్రి స్థానంగా ఉంటుంది ప్రతి కుటుంబంలో కూడా. సో ఆ బాండ్స్ గురించి, ఆ అటాచ్మెంట్ గురించి. వాళ్ళ 5 siblings అండి. సో వాళ్ళ బాండ్ అండ్ అటాచ్మెంట్ ఇస్ డిఫరెంట్ లెవెల్. సో చిన్నప్పటి నుంచి మా నాన్న అలా పెంచారేమో. సో అండ్ మా నాన్న మీరు చెప్పినట్టు ఇట్స్ లైక్ ద ఫాదర్లీ ఫిగర్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ దే ఆల్ గివ్ హిమ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్. అండ్ ఎనీథింగ్ డాడీ ఇది ఫోన్ చేసి చెప్పడం కానీ ఎనీథింగ్ ఫస్ట్ కాల్ విల్ గో టు మై డాడ్. సో బీఎట్ మై అత్తాస్ చిల్డ్రన్, ఇప్పుడు వాళ్ళ వైఫ్స్ కానీ ఎవరైనా కానీ ఆ హైరార్కీ అయితే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అండ్ డాడీ కూడా అంతే. సో వాళ్ళ చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ హీఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్. సో ఆ అటాచ్మెంట్, ఆ బాండ్ అండ్ వీఆర్ ఆల్సో లెర్నింగ్ టు బీ లైక్ దెమ్. సో మేము కూడా ఆ యూనిటీ ఉంచుకోవాలి జనరేషనల్గా అని. ఓకే. సో మీ మదర్ ఎక్కువగా ఇష్టమా, మీ ఫాదర్ ఎక్కువగా ఇష్టమా? అంటే కొన్ని విషయాల్లో అమ్మ ఇష్టం, కొన్ని విషయాల్లో నాన్న ఇష్టం అన్నట్టు ఉంటుంది. బట్ యా, సో చిన్నప్పుడు అంతా ఇట్ వాస్ లైక్ ఐఎమ్ డాడీస్ పెట్. ఇప్పటికి కూడా ఎనీథింగ్ ఇన్ హౌస్ నేను చెప్పగలను మా నాన్నకి. ఇప్పుడు మా అమ్మ చెప్పలేంది, మా అన్నయ్య చెప్పలేంది, ఇట్ గోస్ త్రూ మీ. సో నాన్నకి చెప్పు అని కన్విన్స్ చేయి అన్నట్టు. బట్ పెళ్ళి అయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ when I became a mother, now my mom is my strength. Yeah. ఏ అమ్మాయికి అంతే కదా, పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత అమ్మని మిస్ అవుతాం ఇప్పుడు. సో when we become a mother and things like that, so we start to realize how much our own mother did for us. మనకి ఎంత చేశారు అని. సో ఇప్పటికి కూడా టైం దొరికితే అమ్మాయిల ఇంటికి వెళ్ళిపోయి రిలాక్స్ అవ్వాలనుకో. ఓకే. ఆదితో ఎలా ఉంటుంది మీ అటాచ్మెంట్? ఎస్పెషలీ ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ పెడతాను, నేను డాక్టర్గా సేవలు అందిస్తాను, ఇది ఒక సర్వీస్, యాక్చువల్గా ఇది ఒక జాబ్ కూడా అన్నది. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎవరైనా కాల్ చేశారు అంటే మీరు పరిగెత్తుకొని రావాల్సిందే, మీరు కాదు అని డినే చేసే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఏం చెప్పారు సజెషన్ ఆది గారి మాటల్లో? ఆది చిన్నప్పటి నుంచి నేను బాగా చదువుతాను, డాక్టర్ అవుదామని ఫిక్స్ అయిపోయాను, అలాగే అయ్యాను. బట్ వాడికి ఏంటంటే నేను ఎక్కువ డర్మటాలజిస్ట్ అవ్వాలి అన్నది ఎక్కువ అనమాట. సో సంథింగ్ రిలేటెడ్ టు స్కిన్ అండ్ ద లుక్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో చిన్నప్పుడు తను అప్పుడే మూవీస్, తనకి కొంచెం ఎక్కువ యాక్నే అది ఉండేది అనమాట. సో నేను పీజీ తీసుకునే ముందు చాలా పుష్ చేశాడు, నువ్వు డర్మటాలజీ తీసుకో, నువ్వు డర్మటాలజీ చేయని. సో తర్వాత ఐ బికేమ్ అ పీడియాట్రిషియన్. బట్ డెఫినెట్లీ హీఈస్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ ఇన్ ద సెన్స్ నాకు ఏది కావాలన్నా అండ్ ఎనీ ఇష్యూస్ ఇన్ ద క్లినిక్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, ఇట్స్ లైక్ ఐ షేర్ విత్ హిమ్ అండ్ వీ సార్ట్ ఇట్ అవుట్. బట్ నౌ బికాస్ పీడియాట్రిషియన్ అయ్యాను కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో ఎవరు ఏ పిల్లలకి ఏది వచ్చినా కాల్ కమ్స్ టు మీ. సో దట్ వే ఐ థింక్ డాక్టర్ ఉన్నారు. సో చాలా మంది అంటూ ఉంటారు, ఇది నిజమో కాదో మీరే చెప్పాలి, హాస్పిటల్కి సంబంధించి అన్ని స్పెసిఫికేషన్స్ ఉన్న డాక్టర్స్ చాలా చాలా ఎక్కువ అయిపోయారు హైదరాబాద్లో, బట్ పీడియాట్రిక్ డిపార్ట్మెంటే కొంత వాక్యూమ్తో ఉంది అని చెప్పి. ఈజ్ ఇట్ ట్రూ? లేదండి, ఈవెన్ పీడియాట్రిక్స్ ఇస్ లైక్ చాలా మందే ఉన్నారు ఇన్ హైదరాబాద్. బట్ when you're asking about the number of pediatricians, definitely yes, ఎక్కువ మందే ఉన్నారు. బట్ పీడియాట్రిక్స్ అన్నది ఏంటంటే అండి, ఇట్ ఈస్ లైక్ దట్ అటాచ్మెంట్ అండ్ ఇట్స్ దట్ కొన్నిసార్లు సెంటిమెంట్ కూడా. మన హైదరాబాద్లో ఎక్కువ ఏంటంటే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిపోతుంది, ఆ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. సో అండ్ ఆల్సో ద చైల్డ్స్ బాండ్. ఇప్పుడు ఈవెన్ ద చైల్డ్ ఇప్పుడు ఎప్పుడు పెద్దవాళ్ళే కాదు కదా, ద చైల్డ్ కనెక్ట్స్ టు వన్ డాక్టర్. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు పీడియాట్రిక్స్. సో హైదరాబాద్లో వాక్యూమ్ అంటే sufficient number of doctors are there, but it's just that, like I said, that connect and everything and the availability, all that matters. Okay, but చాలా పేషెన్స్ ఉండాలంటే కదా పీడియాట్రిక్, చాలా ఉండాలండి. సో పేషెంట్ని ఇప్పుడు చైల్డ్ని చూడడం ఒక ఎత్తు, తర్వాత వాళ్ళ పేరెంట్స్ క్వశ్చన్స్. కొన్నిసార్లు ఏంటంటే
అమ్మమ్మ వచ్చేస్తారు, నాన్నమ్మ వస్తారు, తాతలు ఇద్దరు ఉంటారు. సో ద ఎంటైర్ ఫ్యామిలీ. నాకు కొన్నిసార్లు నేను అందుకే నా క్లినిక్ చేసుకున్నప్పుడు నాకు పెద్ద క్యాబిన్ కావాలి టు అకామిడేట్ ఈవెన్ ద గ్రాండ్ పేరెంట్స్. అక్కడ ఒక 5 పడతారు, ఇక్కడ ఒక 10 మంది పడతారు. సో అందుకే నేను పెద్ద కావాలి. అవును. సో ఎందుకంటే మన పీడియాట్రిక్స్ ఇస్ సచ్ దాట్ చిన్నది వచ్చిన బేబీకి అందరూ అలర్ట్ అయిపోతారు. సో అందరూ వచ్చేస్తారు. ఈ మధ్యన వీళ్ళందరూ కాకుండా ఆ బేబీని చూసుకునే బేబీ సిటర్, నాని వాళ్ళు కూడా వస్తుంటారు అనమాట మా క్లినిక్ కి. సో ఇంకా మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ మదర్ ఇస్ అట్ ఆఫీస్. సో నాకు ఆ హిస్టరీ ఏమో వాళ్ళే ఇస్తారు సరిగ్గా. సో ఇట్ ఈస్ లైక్ కొన్నిసార్లు వీళ్ళందరూ కాకుండా వీడియో కాల్ లో కూడా వస్తుంటాయి క్వశ్చన్స్. సో ఇట్ ఈస్ లైక్ ఈ చైల్డ్ మేము 15 minutes పెట్టుకుంటామండి కన్సల్టేషన్. ఒక్కొక్క బేబీకి మినిమం 30 to 45 minutes అవుతుంది టు యాక్చువల్లీ టాక్ టు ద పేరెంట్, అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి. సో అవన్నీ. సో చాలా చాలా పేషెన్స్ కావాలి. అందుకే ఇక్కడ నేను అంత పేషెంట్ గా ఉండి ఇంటికి వెళ్ళాక నేను నా ఓన్ పిల్లల దగ్గర ఇంపేషెంట్ అయిపోతూ ఉంటాను. ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. అంటే ఇంకా ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్స్ లైక్ ఐ వాంట్ టు బి వీ వాంట్ దట్ స్పేస్ అన్నట్టు. బట్ యాజ్ అ మదర్ వీ కెన్ నాట్ టేక్ ఇట్. అవును. ఇక్కడ కోపం అక్కడ చూపిస్తే మమ్మీ నువ్వు అక్కడ పిల్లలు బాగా చూస్తున్నావు, మమ్మల్ని ఎందుకు ఇలా కోపం చూపించాను. కానీ ఇట్ ఇస్ లైక్ నా పిల్లలకి వచ్చేసరికి అంటే ఏం చెప్తాం ఇప్పుడు ప్రెషర్. యా. సో ఇట్స్ లైక్ రైట్. ఓకే. యాక్చువల్లీ పెద్దవాళ్ళు అనుకోండి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని ఇమీడియట్ గా వస్తారు, డాక్టర్ నాకు ఇది అవుతుంది, హరిబరిగా నాకు ఇమీడియట్ గా కడుపు నొప్ప, కాలు నొప్ప, తలనొప్పి తగ్గిపోవాలి అని ఇస్తారు. ఏదో ఒక మెడిసిన్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి ఇస్తారు. కానీ చిన్నపిల్లల విషయానికి వస్తే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇవన్నీ కాంప్లికేషన్స్, బట్ ఎవరు రాలేరు. ఒక తల్లిదండ్రి బాబు కంటిన్యూస్గా ఏడుస్తున్నారు అనుకోండి, వాళ్ళకి అసలు అర్థం కాదు. ఆ సైకాలజీ, ఆ సిచ్యువేషన్ని ఎలా ట్యాకిల్ చేయగలుగుతారు, ఎలా అర్థమవుతుంది మీకు ఎస్పెషల్లీ? సో ఇది ఖచ్చితంగా ఎక్కువ ఏడుస్తున్నారు అన్నది కంప్లైంట్ ఉంటుంది, ఎస్పెషల్లీ న్యూ బోర్న్ పీరియడ్లో. బట్ initial it comes with the experience and anything. So once we start seeing so many kids, like when మా దగ్గరికి వచ్చేసరికి we'll be able to diagnose it. So అది బయట వాళ్ళకి ఎలాగా అని అనిపించవచ్చు, బట్ ఓవరాల్ మా ఎక్స్పీరియన్స్ and we see so many kids and minute things will be missed out. సో అలాంటివన్నీ ఇట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. సో అలా చూసి 1 year వరకు కూడా చాలా డెలికేట్ గా పెంచాల్సి ఉంటుంది. కామన్ గా ఎందుకు ఎక్కువగా చిన్నపిల్లలు ఏడుస్తారు అంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్, ఎక్కువగా ఏడ్చేది వి సే సంథింగ్ కాల్ కోలిక్ పెయిన్ అండి. సో వెన్ ద బేబీస్ నో ఇనిషియల్లీ ఫస్ట్ మంత్ ఎండింగ్, అదే బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ మంత్ ఎండింగ్ టు 3 months వరకు ఎక్సెసివ్ క్రయింగ్ ఎస్పెషలీ ఇన్ ది ఈవినింగ్స్ అవుతూ ఉంటుంది. సో దాన్ని కోలిక్ పెయిన్ అంటాం. సో వేర్ ద బేబీ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ గ్యాస్ ఇన్ ద స్టమక్. సో అది ఏంటవుతుందంటే యూజువల్లీ ఈవినింగ్ అయ్యేసరికి ఏడుపు మొదలెట్టి ఎర్లీ మార్నింగ్ వరకు ఏడుస్తూ ఉంటారు బేబీ. సో పేరెంట్స్ ఏమనుకుంటారు, మదర్ పాలు సరిపోవట్లేదు అని చెప్పి ఫీడింగ్ ఎక్సెసివ్ గా ఇస్తూ ఉంటారు. సో అది అలా ఒక సైకిల్ అవుతూ ఉంటుంది. ఆ ఫీడింగ్ ఇవ్వడం వల్ల మళ్ళీ గ్యాస్ చేరిపోతూ ఉంటుంది. బట్ అవే మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం, కాదు ఇది కోలిక్ పెయిన్, అది చేయొద్దు అని. సో అండ్ ఆల్సో రీసెర్చ్ షోస్ మదర్ యాంగ్షియస్ గా ఉండకపోతే బేబీకి ఆ కోలిక్ తగ్గేది చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో నేను అందుకే మదర్ కి చెప్తాను, బికాస్ న్యూ మదర్ ఇస్ ఆల్సో స్ట్రెస్డ్. ఎప్పుడు బేబీ ఏడుస్తున్నట్టున్నారు, ఆవిడ పాపం బయటకు ఏడకపోయినా లోపల ఏడుస్తుంది ఆవిడ కూడా. సో నేను అందుకే చెప్తాను, మీరు ఫస్ట్ రిలాక్స్ అవ్వండి, ఏం పర్వాలేదు, యూ లిసన్ టు మ్యూజిక్, మీరు మంచి మ్యూజిక్ పెట్టుకొని ఫీడింగ్ ఇవ్వండి, యూ ఈట్ వెల్, యూ స్లీప్ వెల్ అని. మెయిన్ మదర్ షుడ్ బి వెరీ కంఫర్టబుల్. సో మాక్సిమం కోలిక్ ఇష్యూస్ తోనే వస్తారు. సో తర్వాత ముక్కు బ్లాకేజ్ ఇస్ వన్ మోర్ కామన్ థింగ్. ఈ సీజనల్ గా ముక్కు బ్లాక్ అయిపోతుంది, వాళ్ళేమో బ్రీత్ చేయలేరు. సో మదర్ ఏమో ముక్కు బ్లాక్ ఉంటుంది, పాలు ఇచ్చేస్తూ ఉంటుంది. సో నోట్లో నుంచి బ్రీదింగ్ చేయలేరు, ముక్కు బ్లాక్ లో ఉంటుంది. సో అలాంటి చిన్న టిప్స్ ఇస్తాం. అప్పుడు నేజల్ డ్రాప్స్ వేసి ఒక 10 నిమిషాలు ఆగి ఫీడింగ్ ఇవ్వండి అని. సో ఇలా ఇస్తే డెఫినెట్ గా రిలీఫ్ ఉంటుంది. కమింగ్ టు యువర్ మ్యారిటల్ లైఫ్, లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ఈ బెల్గాం అబ్బాయి చెన్నై అమ్మాయి అనాలా, హైదరాబాద్ అమ్మాయి అనాలా మిమ్మల్ని? అప్పుడు చెన్నై, ఇప్పుడు హైదరాబాద్. ఓకే. సో అరేంజ్ మ్యారేజ్, పక్కా అరేంజ్ మ్యారేజ్. సో వాళ్ళు తీసుకొచ్చిన సంబంధం అయితే త్రూ ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. సో ఇలాగా, కానీ అప్పుడు నేను యాక్చువల్లీ నా పీజీ అయిపోయి నేను బెంగళూరులో ఒక చిన్న ఇంటర్న్షిప్ లా చేస్తున్నాను అనమాట. సో ఆ టైంలో ఈ సంబంధం మా మమ్మీకి కాల్ వచ్చింది, ఇలా ఉన్నారు మన రాజమండ్రి వాళ్ళే, బట్ బిజినెస్ పరంగా బెల్గాంలో ఉన్నారు,
మంచి సంబంధం అది ఇదని. సో అప్పుడు యాక్చువల్గా అయితే ఇంట్రెస్ట్ లేదు పెళ్ళని. నేను ఐ వాంటెడ్ టు జాయిన్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఆల్ దట్. సో మమ్మీ అంది సరే వచ్చింది కదా చూద్దాం కనీసం అని చెప్తే ఫొటోస్ అవి చూసాం. అప్పుడు ఇంకా ఫేస్బుక్ ఎరా అనమాట, బాగా ఫేస్బుక్ లో ఉండింది. సో ఇలా పేరు చెప్పిన వెంటనే నేను ఫేస్బుక్ లో ఓపెన్ చేసి చూసాను అనమాట. చూసాక ఐ సా ద పిక్చర్స్. అబ్బాయి ఎలా ఉన్నాడని చూసారా, ఆయన ప్రొఫైల్ ఎట్లా ఉందని చూసారా? అబ్బాయి ఎలా ఉన్నాడనే చూసా ఫస్ట్. సో ప్రొఫైల్ ఇవన్నీ మమ్మీ వాళ్ళు చూసుకుంటారు. సో ఐ జస్ట్ సా హౌ హీ లుక్స్ అండ్ ఆల్ దట్. చూసాక బాగానే నచ్చాడు, బాగానే ఉంది అంటే సరే. వాళ్ళు ఏమన్నారంటే పెళ్లి చూపులకు వస్తాం అది ఇదని అన్నారు. ఇంకా వీ వర్ నాట్ ప్రిపేర్డ్, బట్ అలా అని చెప్పి వి డిడ్ంట్ వాంటెడ్ టు డినై. సరే కలుద్దాం అన్నాం. అలా వెంటనే అయిపోయిందండి. దట్ వాజ్ మై ఫస్ట్ సంబంధం. అలా వచ్చింది, అలా అయిపోయింది. యా, అదొక డ్రీమ్ లాగా అయిపోయింది. ఎన్ని మంత్స్ లో ఇయర్స్ లో జరిగిపోయింది? April, I remember April 28th, 2012 was my pelli choopulu day. Okay. And then June we got engaged. Oh, chala fast. August we got married. సో ఓన్లీ మా ఆయన ఒక డైలాగ్ చెప్పారు అప్పుడు. ఐ వాస్ లైక్ రియలీ ఇన్ షాక్. మీరు చెప్పినట్టు అలా డ్రీమ్ లాగా అనిపించింది. ఐ టోల్డ్ మై డాడ్ ఏంటి అసలు మేమిద్దరం ఎక్కువ మాట్లాడుకోలేదు, వి డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఈచ్ అదర్ అండ్ ముహూర్తాలు పెట్టేశారు మీరు అని అడిగాను. అప్పుడు మా డాడీ కూడా కంగారు పడి పోనీ అబ్బాయితో మాట్లాడతావా, సరే ఉండని చెప్పి మా మావయ్య గారికి ఫోన్ చేసి ఇలా పాప మాట్లాడుతుందంటండి అని ఇచ్చారు ఫోన్. ఇస్తే నేను అడిగాను అసలు మనం ఏం మాట్లాడుకోలేదు ఏం చేయలేదంటే ఆయన ఒక్కటే అన్నారు. నిజంగా ఆ డైలాగ్ నేను పడిపోయాను, మనం ఎంటైర్ లైఫ్ ఉంది మన ఇద్దరం మాట్లాడుకోవడానికి అని అన్నారు. సో ఐ వాజ్ లైక్ సరే తనకైతే క్లారిటీ ఉంది అని చెప్పి ఇంకా అలా అనిపించలేదా? కొత్త ఐ మీన్ ట్రావెలింగ్ ఇది ఇప్పుడు మన లైఫ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది కదా, ఎట్లా అడ్జస్ట్ అవుతుంది, ఎట్లా ఉండబోతున్నామని కొంత టెన్షన్ అట్లాంటివి ఏమి? టెన్షన్ ఉండిందండి, ఎస్పెషలీ నా చదువు గురించి. ఎందుకంటే నేను అప్పుడే ఎంబీబీఎస్ అయ్యింది. సో పీజీ ఇంకా జాయిన్ అవ్వలేదు. సో వీఆర్ ఆల్ యాజ్ అ ఫ్యామిలీ వీఆర్ వరీడ్ వెదర్ పీజీ చేయగలుస్తానా పెళ్లి తర్వాత ఏంటి. యూజువలీ పెళ్ళైన తర్వాత చదువు సాగదు అన్న థాట్ లో ఉంటారు కదా. సో బట్ మా పెళ్లి చూపులలోనే మా పేరెంట్స్ ఇదే నన్ను ప్రిపేర్ చేశారు కొంచెం. అబ్బాయిని నువ్వు మాట్లాడినప్పుడు అడుగు ఇలాగ పీజీ అది చెయ్యాలి అని చెప్పి. అంటే నేను అది తప్ప అన్నీ మాట్లాడాను. మీరు సినిమాలు చూస్తారా, మీరు ఏ సినిమాలు ఇష్టం, ఇలాంటివన్నీ మాట్లాడి అది మాట్లాడలేదు. తర్వాత అమ్మ నన్ను అడిగావా అసలు ఈజ్ ఈ ఓకే ఇన్ లెట్టింగ్ యూ స్టడీయింగ్ ఫర్దర్ బికాజ్ యూ ఆర్ వెరీ అంబిషియస్ అండ్ ఆల్ దట్. సో నేను అదేం అడగలేదు అన్నా. దెన్ వై ఆర్ యూ సో కాన్ఫిడెంట్, వాట్ ఇఫ్ దే డోంట్ చదవడం అవ్వకపోతే ఏం చేస్తావు, వాళ్ళు వద్దన్నా లేకపోతే ఏంటి అంటే నేను ఒకటే అన్నా, ఐ హ్యాడ్ మై క్లారిటీ. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తమ్ముడే డాక్టరు. సో దే నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. సో నాకు అలా అనిపిస్తుంది. ఐ డోంట్ ఫీల్ లైక్ టేకింగ్ పర్మిషన్ అని అన్నాను. సో అలాగే దే ఎంకరేజ్డ్ మీ టు స్టడీ పోస్ట్ వెడ్డింగ్ అండ్ ఇమీడియట్లీ ఐ హ్యాడ్ అ బేబీ ఆల్సో. నేను కాలేజ్ పీజీ ఇట్స్ వెరీ టఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో అండ్ దట్టు నాకేంటంటే పాప పుట్టాక 5 months కంటిన్యూస్ నైట్ డ్యూటీస్ ఉండేది. సో ఐసీయూ డ్యూటీస్ వేసేసేవారు. సో మా పీజీ లైఫ్లో. సో ఎంటైర్లీ మా అత్తగారు చూసుకున్నారు. మై హస్బెండ్ సపోర్టెడ్ మీ. సో ఆ 3 years డెఫినెట్గా తను కూడా చాలా సాక్రిఫైస్ చేశాడు. పెళ్ళైన వెంటనే ఐ హ్యాడ్ అ బేబీ, ఐ హ్యాడ్ టు డూ మై ఎడ్యుకేషన్. సో అందుకే ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ ఆన్ మై కెరియర్ బికాస్ సో మెనీ పీపుల్ సాక్రిఫైస్డ్ టు ఫర్ ద పొజిషన్ ఐ యామ్ ఇన్ రైట్ నౌ. ఓకే, యా. సో అంటే వన్స్ పిల్లలు ఈ జర్నీ అంతా ఒకవైపు, ఈ ప్రొఫెషన్ అంతా మరోవైపు, ఒక వర్కింగ్ ఉమెన్కి ఉండే రిస్క్, బర్డెన్స్, ప్రెషర్స్ మీ మాటల్లో చాలా ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఈజీ. ఎంత మనం బయట వాట్ ఎవర్ వీఆర్, వాట్ ఎవర్ పొజిషన్ వీఆర్, ఫార్ అవర్ చిల్డ్రన్ మనమే ప్రపంచం మొత్తం. సో వీఆర్ ద వరల్డ్ టు దెమ్. And to balance, really hats off for people who are balancing. ఎందుకంటే every day is not in our hands. మనం will give work commitments. సడన్గా పిల్లలు సిక్ అవ్వచ్చు. సో how to balance that అన్నది డెఫినెట్లీ లాట్ ఆఫ్ ప్రెషర్ గోస్ ఇన్. నేను అప్పుడప్పుడు కొన్నిసార్లు ఐ గో టు ద ఎక్స్టెంట్ దట్ షుడ్ ఐ సాక్రిఫైస్ మై కెరియర్ అన్న దానికి కూడా వెళ్తాను.
బట్ దెన్ అగైన్ ఇట్ ఈస్ లైక్ సరే ఇట్ ఈస్ జస్ట్ అ ఫేస్, మళ్ళీ థింగ్స్ విల్ బీ ఆల్ రైట్. అలా అని చెప్పి వెన్ ఇట్ కమ్స్ మా చిల్డ్రన్ కూడా దే వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. సో వాళ్ళ మా పిల్లల స్కూల్ బస్ నా క్లినిక్ రోడ్ మీద నుంచి వెళ్తుంది పొద్దున్నే. సో వాళ్ళ బస్సు దీది టీచర్లు చెప్తారనమాట, ఎవ్రీ డే మీ బాబు చూపిస్తాడు దట్ ఈస్ మై మదర్స్ క్లినిక్, దట్ ఈస్ మై మదర్స్ బోర్డ్ అని. సో ఇట్ ఈస్ లైక్ అలాగా దే ఆర్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ ఆమ్ టుడే. సో కానీ ప్రెషర్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఐ థింక్ వీల్ హ్యావ్ టు అండ్ వీఆర్ బార్న్ విత్ దట్ ఇన్నేట్ పర్సనాలిటీ టు డూ మల్టీ టాస్కింగ్ ఉమెన్. సో మీ సజెషన్స్ ఏంటి వర్కింగ్ ఉమెన్కి, మదర్కి, యాజ్ ఎ మదర్గా, వర్కింగ్ ఉమెన్గా, ఇంట్లో ఒక డాటర్ ఇన్ లాగా అన్ని రెస్పాన్సిబిలిటీస్ కదా, ఎవరికి ఎక్కడ తగ్గొద్దు, తక్కువ చేయొద్దు, ఫస్ట్ మనమే ఫీల్ అవుతాం ఏమి ఇబ్బంది వచ్చేస్తుందో అని చెప్పి. సో ఎలా బ్యాలెన్స్ చేసుకో సజెషన్ డెఫినెట్గా బ్యాలెన్స్ అన్నది ఈచ్ ఉమెన్ విల్ నో ఇట్ అండి. సో టు బ్యాలెన్స్ ఇట్, బట్ అవకాశం ఉంటే వర్కింగ్ ఉమెన్ జాయింట్ ఫ్యామిలీలో ఉండమంటాను. డెఫినెట్గా. ఎందుకంటే దట్ స్ట్రెంగ్త్, నేను ఐ కుడ్ డూ మై పీజీ బికాస్ ఐ వాస్ ఇన్ అ జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు ఒక న్యూక్లియర్ ఫ్యామిలీలో నేను, మా హస్బెండ్, నా బేబీ ఉన్నారనుకోండి, నేను అంతలా వెళ్ళి పీజీ అంత చేసే అంత ఉండదు నాకు. బికాస్ మా అత్తయ్య గారు చూసుకున్నారు కాబట్టి నాకు ఆ టెన్షన్ లేదు, ఇల్లు కానీ పాప కానీ. సో ఐ రియల్లీ నా పీజీ అయ్యి నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ద ఫస్ట్ క్రెడిట్ గోస్ టు మై మదర్ ఇన్ లా హూ హ్యావ్ సపోర్టెడ్, షీ హ్యాస్ సపోర్టెడ్ మీ అ లాట్ ఇన్ దిస్ జర్నీ. సో డెఫినెట్లీ ఆస్క్ ఫర్ హెల్ప్, ఆస్క్ ఫర్ సపోర్ట్. సో బట్ అవి చాలా బర్డెన్ క్రియేట్ చేస్తూ అనేక గొడవలకు అవే కారణమవుతున్నాయన్న మైండ్ సెట్లోకి, మూడ్లోకి ప్రస్తుతం జనరేషన్ వచ్చేసింది కదా. అసలు కంప్లీట్లీ పెళ్ళైన నెక్స్ట్ డేనే మనం నీకు నేను నాకు నువ్వు అనే ఒక కమిట్మెంట్తో జర్నీ స్టార్ట్ చేస్తున్న కపుల్స్ ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నారు. బట్ మీరు జాయింట్ ఫ్యామిలీ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు. అంటే డెఫినెట్గా నేను ఐ గాట్ దట్ సపోర్ట్ త్రూ జాయింట్ ఫ్యామిలీ. అండ్ నేను కూడా మా హస్బెండ్ బిజినెస్ పరంగా వి షిఫ్టెడ్ ఫ్రమ్ బెల్గాం టు హైదరాబాద్. సో ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా నాకు ఆ సపోర్ట్ సిస్టమ్ ఉంటే బాగుండేది అని రోజుకి ఒకసారైనా అనుకునేదాన్ని. సో అలాగా అన్నిట్లోని ఇట్ హ్యాస్ ఇట్స్ ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ అండి. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఉంటే దాంట్లో మనకి ప్లస్ పాయింట్స్ ఉంటుంది, కొన్ని కొన్ని మైనస్ ఉంటుంది. బట్ హౌ మచ్ వీ ఓవర్కమ్ దోస్ మైనస్ పాయింట్స్ అండ్ లుక్ ఎట్ ద ప్లస్ ఇస్ వాట్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్. ఓకే. సో జ్యోతిర్మయి గారిని సడన్గా నేను ఇన్స్టాగ్రామ్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చెరీష్ చైల్డ్ సెంటర్కి సంబంధించి చూస్తూ ఉన్నప్పుడు సాయి కుమార్ గారి వీడియో ఎక్కడో కనిపిస్తుంది. ఏంటి అని ఓపెన్ చేసినప్పుడు నాకు అందులో మీరు సాయి కుమార్ గారి డాటర్, మీది ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశారు, ఒక పీడియాట్రిషియన్గా మీరు మీ సర్వీస్ని కొనసాగిస్తున్నారు అని తెలిసింది. బట్ బయటి ప్రపంచానికి ఎందుకంత దూరంగా ఉన్నారు, ఎందుకు ఎక్కువగా మీడియాలో కావచ్చు, లైక్ సినిమా ఉంటే పర్టికులర్ మీ ఫ్యామిలీ నటించిన సినిమాల వరకే పరిమితమై ఎందుకంత గ్యాప్ మెయింటైన్ చేయడం, లేదంటే ఇష్టం లేకనా? వాట్ ఈస్ ద రీజన్? See, definitely my profession is different. అండ్ ముందు నుంచే నేను మీడియాకి దగ్గరగా ఉండొచ్చు. బట్ నేను చెప్పినట్టు ఐ లివ్డ్ ఇన్ బెల్గాం, కర్ణాటక. అండ్ ఆది గారు కూడా అంతే, అవుట్ ఆఫ్ ద మీడియా పర్సన్, అసలు ఎక్కడా కనపడరు, ఎక్కడా మాట్లాడు. సో తన షూటింగ్ ఇల్లు, అలా నేను నా క్లినిక్ ఇల్లు. సో ఇలాగే ఉన్నాము. మరి ఎందుకో అలానే పెంచారు, అలా కూడా పెంచారు. బికాస్ చెన్నైలో ఉండే వాళ్ళం అప్పుడు, ఇట్స్ అవే. తర్వాత వీ హ్యాడ్ అవర్ ఓన్ దిస్ థింగ్. అండ్ నాకన్నా ఇంకా ఇంట్రోవర్ట్ మా అన్న. నేనైనా కాస్త ఇప్పుడు ఓపెన్ అప్ అయ్యి వీడియోలు చేస్తున్నా. సో తనకి నేను సజెస్ట్ చేస్తున్నా, నువ్వు కూడా చేయి, ఇన్స్టాలో రీల్స్ ఇవన్నీ పెడుతూ ఉండు అని చెప్తున్నా. తనకి పర్సనల్ గా ఇష్టం ఉండదు. సో దట్ ఈస్ హిస్ పర్సనాలిటీ. బట్ నేను చాలా వరకు మొహమాట పడేదాన్ని కెమెరా ముందు. నేను బాగాలేనేమో, ఏం చెప్తాను ఏంటి, యునో ఎవ్రీబడి ఈస్ కాన్షియస్ అబౌట్ దెమ్ సెల్స్.
బట్ అలా తర్వాత వెన్ ఇట్ స్టార్టెడ్ రీచింగ్ పీపుల్, నా క్లినిక్కి పీపుల్ స్టార్టెడ్ కమ్మింగ్, వాళ్ళు చెప్పడం మేము చూసాము మీ ఇన్ఫర్మేటివ్గా ఉంది అంటే, సరే ఇఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఉపయోగపడుతుంది అన్నప్పుడు వై నాట్ అని స్టార్ట్ చేసింది నా ఇన్స్టాగ్రామ్. ఓకే, మామూలుగా ఒక హాస్పిటల్ ఉంది అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు పేషెంట్స్ పిల్లలను తీసుకొని సెర్చ్ చేసుకుంటారు, నియరర్ పీడియాట్రిక్ సెంటర్ అని చెప్పి డైరెక్ట్గా వాకిన్ అవుతూ ఉంటారు కదా. బట్ ఈ మధ్య ఆ సిస్టమ్ అంతా మారిపోయింది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అక్కడ డాక్టర్స్ని సెర్చ్ చేసుకుంటూ ఉన్నారు. అలా మీ వీడియోలు చాలా చాలా వైరల్ అయ్యాయి అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్. ఒక లైక్ అదొక స్కూలు మీరు చెప్తుందంతా ఒక సబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది చూసే ఆడియన్స్కి కావచ్చు, మిమ్మల్ని ఫాలో అవుతున్న ఫాలోవర్స్కి కావచ్చు. ఎందుకు అనిపించింది? ఆ థాట్ ఎలా వచ్చింది? అక్కడ వీడియోస్ పెట్టాలి, అక్కడ రీల్స్. సో నేను యాజ్ అ నార్మల్ ఆడియన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, చూసేదాన్ని. సో తర్వాత కొన్ని సింపుల్వి తెలియలేదు పేరెంట్స్కి. సో చాలా సింపుల్ విషయాలు కూడా చాలా మంది పేరెంట్స్కి తెలియదు పాపం. ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలుగుతారా? ఎగ్జాంపుల్స్, ఇప్పుడు పారాసెటమాల్ డోసేజ్, యాక్చువల్లీ ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ కోవిడ్ టైం. కోవిడ్ లో మొత్తం మన లాక్డౌన్ లో ఉన్నప్పుడు నేను, బికాస్ ఐ హ్యావ్ 2 small kids, I didn't risk to come to the clinic, so I was doing lot of online consultations. ఎక్కడెక్కడో ఊర్ల నుంచి అంతా కూడా ఫోన్ చేసేవారు. వాళ్ళకంతా పాపం చిన్న పారాసెటమాల్ డోసేజ్ ఎంత ఇవ్వాలో కూడా తెలియని పేరెంట్స్ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. సో అప్పుడు నేను కోవిడ్ వచ్చింది పిల్లలకి. సో దట్ ఈస్ వెన్ ఫస్ట్ టైం నేను కెమెరా సెల్ఫీ మోడ్ లో పెట్టుకొని మా ఇంట్లో ఒక వీడియో చేశా, పారాసిటమాల్ డోసేజ్ ఎంత ఇవ్వాలి అని. దట్ రీచ్డ్ అ లాట్ ఆఫ్ ఆడియన్స్. సో అండ్ ఇన్ దట్ వీడియో ఐ గేవ్ మై నంబర్ డైరెక్ట్లీ, లైక్ బికాస్ పీపుల్కి యాక్సెస్ లేదు, లాక్డౌన్ లో ఉన్నారు, పిల్లలకి జ్వరాలు, కోవిడా తెలీదు, ఏం చేయాలో తెలీదు. అండ్ దట్ టైమ్ ఈవెన్ ద డాక్టర్స్ డిడ్ంట్ నో వాట్ వాజ్ ద ట్రీట్మెంట్ ఫస్ట్ ఇనిషియల్ లో. సో దెన్ ఐ గేవ్ మై నంబర్ డైరెక్ట్లీ. దెన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ ఆల్మోస్ట్ hundreds of ఆన్లైన్ కన్సల్టేషన్స్ చేశాను ఆ కోవిడ్ టైంలో. దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్ ద పవర్ ఆఫ్ మీడియా, ద పవర్ ఆఫ్ రీచ్ త్రూ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్. సో మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, జస్ట్ ఒక చిన్న ఎలాగో స్మార్ట్ ఫోన్ ఉంది, దాంట్లో తీసి ఇలా క్లిక్ నొక్కితే ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నారు జనం. సో ద పవర్ ఆఫ్ మీడియా అంత ఉంది. సో కోవిడ్ టైంలో ఆ 1 వీడియో స్టార్ట్ చేశాను. తర్వాత ఐ డిడ్ ద ఫ్యూ మోర్ వీడియోస్. దాని తర్వాత యు నో హౌ ఇట్ ఈస్, ఇట్ గెట్స్ బిజీ ఇన్ క్లినిక్, అలా వదిలేసాను. ఈ మధ్యన మళ్ళీ ఐ స్టార్టెడ్ నౌ అగైన్ టు టెల్, ఐఎమ్ డూయింగ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఫ్రమ్ లండన్, Netherlands, US. So ఇప్పుడు through Instagram it's like people are coming, they're calling, they're asking. OP center ayindi. Yeah, so it is like clearly వాళ్ళ number ఇచ్చాము, they call, they fix up the appointment, and actually I'm finding it satisfying. Yeah, so it is like మనము వాళ్ళ లండన్ లో వాళ్ళ ఇంట్లో మనం ట్రీట్ చేస్తున్నాం. So that is the reach it has. So I realized మనకు తెలిసిన సబ్జెక్ట్ జస్ట్ కొంచెం ఒక 10 నిమిషాలు ఓపిక తీసుకొని చెప్పాలి, చెప్తే ఇంతమందికి బెనిఫిట్ అవుతున్నప్పుడు వై నాట్. పిల్లల విషయంలో తల్లిదండ్రులకి చిన్నది ఏదైనా కూడా వాళ్ళు బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. ఒక రోజులో తగ్గిపోవాలని, 2 రోజుల్లో తగ్గిపోవాలని, కంటిన్యూస్గా ఒక వైరల్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి, అవి 3 to 4 days వరకు కూడా కంట్రోల్లోకి రావు. బట్ ఆ టైంలో ఒకసారి వస్తారు, కన్సల్ట్ అయ్యి వెళ్ళిపోతారు. బట్ తర్వాత తగ్గకపోతే మీ మీద ఉండే బర్డెన్స్, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఆ టైంలో? సో వాళ్ళకన్నా ముందు ఇఫ్ ఐ ఫీల్ 1 kid నీడ్స్ ఫాలో అప్, నేనే చేస్తా నెక్స్ట్ డే. I call myself, I find out how the kid is, or I ask my staff to call and find out. And నేను clinic లో లేకపోయినా, if they are not able to come for follow up, conference call లో వేయమంటాను, I talk to them. So it is like continuous follow up goes. So because I know the severity of each kid, so who needs monitoring, who needs more observation, who needs additional tests, so that follow up happens continuously. It happens. And వాళ్ళు చాలా కంగారు పడతారు పాపం పేరెంట్స్. I give them the number, I ask them to get in touch, and anything is there, I prepare my parent. So this is what it is. If the child requires extra monitoring, parental
కౌన్సిలింగ్ అండ్ ప్రిపరేషన్ అయిపోతుంది. ఓకే సో నైట్ టైం వస్తే ఏం చేయాలి, సో దట్ ఈస్ వై దీస్ వీడియోస్ హెల్ప్ అగైన్. ఓకే ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, హై ఫీవర్ వస్తే ఎలా తుడవాలి, ఏం చేయాలి, అవన్నీ కూడా చెప్తాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వచ్చారా మేము మెకానికల్ గా మెడిసిన్ రాసామా పంపించేసామా అని. సో దట్ ఈస్ హౌ ఐ ట్రీట్ పేషెంట్స్. ఓకే ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోస్ అన్నీ లాక్స్ ఆఫ్ రీచ్ వెళ్తూ ఉన్నప్పుడు మీ మదర్ ఎప్పుడు మిమ్మల్ని ఒక చిన్న బేబీగా చూస్తుంటుంది. ఒక డాక్టర్ అయ్యి మీరు ఇక్కడ ఇస్తున్న సర్వీసెస్ ఈ రీల్స్ అన్నీ చూసిన తర్వాత వాట్ ఈస్ యర్ రియాక్షన్? ఎలా ముచ్చట పడ్డారు తను మీతో? ఏం చెప్పారు దీని గురించి, హాస్పిటల్ గురించి? మమ్మీ డెఫినెట్గా అమ్మ అదైతే ఉంటుంది, బట్ షీఈస్ ఆల్వేస్ ప్రౌడ్. ఇప్పుడు నువ్వు ఇంతమంది పిల్లల్ని చూస్తున్నావు అన్నీ, అండ్ షీ నోస్ మై సీరియస్నెస్ ఆఫ్ మై వర్క్. అండ్ ఒక ఇన్సిడెంట్ వాట్ హ్యాపెన్ టు మై డాడ్ ఇస్, నాన్న వాజ్ ట్రావెలింగ్ ఇన్ అ ఫ్లైట్. ఎయిర్ హాస్టెస్ వచ్చి చెప్పింది మా డాడీతో, ఐ ఫాలో యువర్ డాటర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, హర్ టిప్స్ ఆర్ వెరీ గుడ్ అని చెప్తే ఐ వాజ్ లైక్ టోటలీ ఆ రోజు ఇట్ మేడ్ మై డే. సో ఇట్ వాజ్ లైక్ నాన్న వచ్చి చెప్పారు నాకు ఇలాగా, షీ కేమ్ అండ్ షీ టోల్ మీ దిస్ అని. అండ్ రీసెంట్లీ ఆల్సో నాన్నకి కాల్స్ వెళ్తాయి దట్ I treated their kids అన్నట్టు. సో అలాగా both of them are definitely proud. ఓకే బాగా మెమరబుల్ కాంప్లిమెంట్ ఫ్రమ్ బోత్ మదర్ అండ్ ఫాదర్ అండ్ యాజ్ వెల్ బ్రదర్? డెఫినెట్గా ఏంటంటే దే ఆల్వేస్ టెల్ దట్ ఇంతమంది పిల్లలకి యు ఆర్ హెల్పింగ్. సో they only tell that you have that adrushtam undi that you are able to do service to so many people. Not all will get it. So alantidi okati. And in their respective friend circle nunchi when people come to me, సో ఇప్పుడు ఎలా అంటుందంటే, ఇప్పుడు ఆదికి మొన్న ఎవరో తెలిసిన కొలీగ్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఫోన్ చేసి దే వాంటెడ్ టు కమ్ అండ్ మీట్ మీ. సో అలాంటి మూమెంట్స్ లో దే ఆర్ వెరీ ప్రౌడ్. సో పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ మై సిస్టర్స్ నంబర్, పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ అప్రోచింగ్ మై సిస్టర్ అన్నట్టు. అలాగా దే ఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ యామ్ టుడే. సాయి కుమార్ గారి వాయిస్ రాజశేఖర్ గారికి అలాగే సుమన్ గారికి ఎక్కువగా డబ్బింగ్ చెప్పిన సిచ్యువేషన్ కదా. సాయి కుమార్ గారి పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి అంటే ఇండివిజువల్గా ఎవరితో ఎక్కువగా ఏ ఫ్యామిలీతో అటాచ్ అయి ఉంటారు, ఎక్కువగా కలిసి ఇండస్ట్రీలో అన్ని పంచుకునే? ఎక్కువ రాజశేఖర్ ఫ్యామిలీతోనే బాగా అటాచ్మెంట్. సో చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఇంటరాక్షన్స్ కానీ ఫోన్లో మాట్లాడడం కానీ అలాగా. సో అండ్ మీరు చెప్పినట్టు డాడీ కూడా ఐ థింక్ ఈవెన్ వీ గాట్ ఇట్ ఫ్రమ్ హిమ్ ఓన్లీ ఐ గెస్. సో డాడీ కూడా ఓన్లీ వర్క్, ఇల్లు, అప్పుడప్పుడు ట్రావెల్. అప్పుడప్పుడు ట్రావెలింగ్ చాలా ఇష్టం. మమ్మీ డాడీ ఎక్కువ తిరుగుతారు. సో దే గో ఆన్ వెకేషన్స్. సో దానికి మించి అంత ఎక్కువ పార్టీస్ కానీ కలవడాలు కానీ గెట్ టుగెదర్స్ ఫ్యామిలీ ఎస్, బట్ బయట వాళ్ళతో అంత ఎక్కువ లేదు ఇండస్ట్రీలో. అండ్ సేమ్ ఆదిగా కూడా కదా, అసలు చాలా యంగ్ హీరోస్ ఉంటారు, ఎక్కడైనా కలుస్తూ ఉంటారు, లేదంటే వీడియోస్ రీల్స్ అట్లా షేర్ చేస్తూ ఉంటారు కదా. ఆది గారికి ఎవరితో ఎక్కువగా ఫ్రెండ్షిప్ ఉంది? ఇండస్ట్రీ ప్రెసెంట్ ఉన్న హీరోస్ ఎవరితో ఎక్కువ? సందీప్ కిషన్ తో. ఓకే. సో తనతోనే బాగా కలవడం కానీ మాట్లాడడం కానీ, సో అలాగే ఎక్కువ తనతో ఉంటుంది. అండ్ ఈ మధ్యన ఈ CCL అది స్టార్ట్ అయ్యాక ఇప్పుడు కొంచెం వాళ్ళ టీమ్ మెంబర్స్తో అంతా బాగా కలవడం అది ఎక్కువగా ఉంది. ఓకే. ఇండస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ అప్ అండ్ డౌన్స్. ఫాదరు తాతగారి నుంచి చూసిన తర్వాత బ్రదర్ ఎంత స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నారు? ఎందుకు అనంటే ఇష్టం ఉంటుంది, అచీవ్మెంట్ ఉంటుంది, సక్సెస్ తర్వాత మనం చూడాల్సి ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సక్సెస్, అనుకున్న స్థాయిలో నేను రాణించలేకపోతున్నాను అనే బాధ ఒక్కొక్కసారి ఎప్పుడైనా షేర్ చేసుకోవడం కానీ, నేను ఎందుకు పెద్ద పెద్ద రికార్డ్ బ్రేకింగ్ సినిమాలు చేయట్లేదు, నేను ఏమైనా రాంగ్ ట్రాక్లో వచ్చానా అనే ఫీల్ కానీ ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేశారా? అలాంటి సందర్భం ఉంటే ధైర్యం ఎవరిస్తారు తనకి? డెఫినెట్గా ఉంటుందండి. సో కొన్నిసార్లు తను చేయవలసిన సినిమా అప్పుడప్పుడు మిస్ అయిపోయి వేరే వాళ్ళు చేయొచ్చు. సో అలాంటప్పుడు ఇఫ్ దట్ మూవీ డస్ రియలీ వెల్, సో ఆ మాత్రం బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా, అయ్యో నాకు మిస్ అయిపోయింది ఇది అన్నట్టు. సో అలాగా. అండ్ నెక్స్ట్
మనకి ఇలాంటి స్క్రిప్ట్ ఒకటి వస్తే ఎంత బాగుంటుంది అన్న ఇది ఉంటుంది. సో ఎవరికైనా దట్ ఆపర్చునిటీ, దట్ రైట్ వన్ ఆపర్చునిటీ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. లైక్ మా నాన్న చెప్పినట్టు ఒక్క ఫ్రైడే నైట్ విల్ సెటప్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్ అన్నట్టు. సో ఇట్ ఈస్ లైక్ డెఫినెట్గా అప్స్ అండ్ డౌన్స్, అండ్ ఆ ఫీల్డ్లో ఉన్నంత స్ట్రెస్ అసలు బయట వాళ్ళకి సినిమా వాళ్ళంటే చాలా బాగుంటుంది, గ్లామరస్ లైఫ్ అనుకుంటారు. బట్ ఆ ఫీల్డ్లో, సినిమా ఫీల్డ్లో ఉన్నంత స్ట్రెస్ ఇంకే ప్రొఫెషన్లోనే ఉండదేమో అని అనిపిస్తుంది నాకు. సో ఇట్ ఈస్ లైక్ ఎదర్ హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, దెర్ ఇస్ నో ఇన్ బిట్వీన్ కదండి. సో ఇట్స్ లైక్ ఒక ఫ్రైడే నైట్, ఎవ్రీ ఫ్రైడే నైట్ రిలీజ్ నైట్, ఇట్స్ వెరీ టఫ్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. అంతా మొత్తం స్ట్రెస్డ్గా ఉంటాం, అసలు ఏంటి ఎలా ఉంటుంది, ఎలా హిట్ అవుతుందా ఏంటి. సో ఇట్స్ లైక్ దట్. సో తను చాలా వరకు సినిమాలు ఆడకపోతే కామన్ థింగ్, ఎవ్రీబడి గెట్స్ అప్సెట్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. బట్ పెళ్ళైనప్పటి నుంచి ఇట్స్ మై వదిన హూ గివ్స్ దట్ సపోర్ట్ అండ్ థింగ్స్ లైక్ దట్. అండ్ డెఫినెట్గా మమ్మీ అండ్ వీళ్ళిద్దరూ మ్యాక్సిమం. నేను అంత ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాను, బట్ ఇట్స్ లైక్ మ్యాక్సిమం కుషనింగ్ కమ్స్ ఫ్రమ్ దెమ్. సో ఇట్ ఈస్ లైక్ బికాస్ స్పౌస్ ఫస్ట్, ఎవరికైనా వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళ స్పౌస్ వస్తారు, తర్వాత మమ్మీ ఈజ్ దేర్. బట్ డెఫినెట్లీ దట్ అప్స్ అండ్ డౌన్స్ విల్ బీ దేర్. బట్ అవన్నీ దాటుకొని ముందుకు వెళ్తేనే కదండి. సో దట్ ఈస్ వాట్ ద జర్నీ ఈజ్ ఆల్ అబౌట్. ఇప్పటికీ కూడా పాలిటిక్స్ ఉన్నాయా ఇండస్ట్రీలో? మనకు రావాల్సిన సినిమాలు దగ్గరికి ఇంకా సైన్ చేయాల్సిన సిచ్యువేషన్లో వేరే వాళ్ళకు నైట్ చేంజ్ అయ్యే సిచ్యువేషన్స్ ప్రజెంట్ కూడా, ఎందుకంటే ఇండస్ట్రీ అప్పట్లా లేదు, బాగా మారిపోయింది, ఇట్లాంటి వర్డ్స్ ఇప్పుడు వింటూ ఉంటాం బయట. బట్ ప్రాక్టికల్గా చూస్తే ఇన్సైడ్ ఎట్లా ఉందంటారు? ఇప్పుడైతే లేదు, బట్ మధ్యలో ఆది హ్యాడ్ వన్ ఇష్యూ లైక్ దిస్. తను ఆల్మోస్ట్ చేయబోయే సినిమా మాకు నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో చూసే వరకు మాకు తెలియదు దట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ. ఎందుకు జరిగింది తెలీదు. వీ రియలీ డోంట్ నో వాట్ హ్యాపెండ్. బట్ ఆల్మోస్ట్ స్క్రిప్ట్ విన్నాడు, తనే చేయవలసింది, అండ్ హీ వాజ్ షాటర్డ్ ద నెక్స్ట్ డే వెన్ హీ సా ద న్యూస్ పేపర్. And so it was announced with a different hero. So అలాంటిది ఒకసారి అయింది, దాని తర్వాత మళ్ళీ అవ్వలేదు. సో ఇట్ ఈస్ లైక్ ఇట్ వీ కెనాట్ ప్రిడిక్ట్. ఇప్పుడు దాకా అది ఒక ట్రెండ్ కాదు కదా. సో ఇట్ ఈస్ ఈచ్ ఇండివిజువల్స్ పర్సనాలిటీ. సో ఆ పాలిటిక్స్ అంటే అది ఏమో మరి, వాట్ ఐ డోంట్ నో వాట్ టు నేమ్ ఇట్ ఆల్సో. బట్ యా, సో వీ ఆల్సో ఒక 1 week అలా బాధపడ్డాము. But then we buckled up and we thought maybe it's not for us. అంతే, యా, మనకి రాసి పెట్టలేదు అంతే. సో అంతే తప్పించి it didn't bring us down too much. I think we all are, as a family we have that fighting spirit. We don't give up easily. So we go with our instincts. We trust in God and destiny. So it is like, and to be very frank, మా తాతగారి నుంచి వాట్ 2 things వీ హ్యావ్ లెర్న్డ్ అండి. వన్ ఇస్ టు బీ ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్డ్. మా తాత టైం అంటే టైం. సో 7 o'clock కార్ వస్తుంది పికప్ కంటే 6:45కే రెడీ ఉండేవారు. ఓకే. సో దట్ డిసిప్లిన్ మై డాడ్ హ్యాస్ గాట్, దట్ డిసిప్లిన్ Adi has got, that discipline even I have got. So we all learnt discipline through generations. Second thing, hard work. So ఎప్పుడు మా నాన్నమ్మ మాకు ఎలా పెంచిందంటే కష్టపడాలి, వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో ఈవెన్ టుడే యాక్చువల్లీ, టు బీ ఫ్రాంక్, ఐ కెన్ సిట్ అట్ హోమ్, ఐ కెన్ ఎంజాయ్ మై మ్యారీడ్ లైఫ్, ఐ కెన్ లుక్ ఆఫ్టర్ ద కిడ్స్. ఫైనాన్షియలీ బై గాడ్స్ గ్రేస్ we are stable. It's not about that money, it is about to put my work into use, my studies into use, to do some service to the mankind. సో ద సేమ్ వే Adi ఎంత హార్డ్ వర్క్ చేస్తాడంటే, ఐ యాక్చువల్లీ లెర్న్ ఫ్రమ్ మై డాడ్ అండ్ హిమ్. సో తను ఏదైనా మూవీ ఉన్నా, ద అమౌంట్ ఆఫ్ వర్క్ హీ పుట్స్ ఇన్ టు హిస్ బాడీ, ఇట్స్ నాట్ ఈజీ టు జిమ్ చేయడం కానీ, ఆ డిసిప్లిన్ కానీ. సో ఆ డిసిప్లిన్, హార్డ్ వర్క్ అండ్ హానెస్టీ,
వీఆర్ వెరీ వెరీ ఆనెస్ట్ పీపుల్. సో ముందు ఒకటి వెనక ఒకటి చెప్పడం రాదు, అది కనిపిస్తూ ఉంటది. సాయి కుమార్ గారు ఎంటైర్ ఫ్యామిలీ ఫోటో చూస్తే అది హానెస్ట్కి ఒక లైక్ ఇంకొక వర్డ్ లాగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే నాన్ కంట్రవర్షియల్, నాన్ ఫోకస్డ్, ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్. ఆ సినిమా పర్టికులర్గా వచ్చిందా అది అందులో క్యారెక్టర్ అండ్ డబ్బింగ్ ఉంటే డబ్బింగ్ అంతవరకే తప్ప, ఎక్కడైనా ఆడియో ఫంక్షన్స్ ఉంటే తప్ప సాయి కుమార్ గారిని ఇంకెక్కడ చూసే పరిస్థితి ఉండదు. సో ఆనెస్టీ ఒకటి, నిజాయితీగా పెంచారు, అలాగే పెరిగాము, అదే నేర్పిస్తున్నాం పిల్లలకి. సో ముందు ఒకటి వెనక ఒకటి, వీ డోంట్ హ్యావ్ 2-sided ఫేసెస్. సో వీ జస్ట్ కీప్ డూయింగ్ అవర్ వర్క్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ హంబుల్నెస్ మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఆయన ఎంత పెద్ద యాక్టర్ ఉన్నా కూడా చూపించుకోరు. సో ఇప్పుడు ఆయనకే లేనిది మాకేంటి అని అన్నట్టు కూడా ఉంటాం. వీఆర్ వెరీ హంబుల్ దో వీ అచీవ్ థింగ్స్, బట్ ఏదో బోస్టింగ్, నేను ఇలా చేశాను, మేము ఇలా చేసాం, నేను అంత ఇది, నేను ఈ కార్ కొనుక్కున్నాను, నేను అక్కడ ఉంటున్నాను, ఇక్కడ ఉంటున్నాను అన్నది అసలు ఎప్పుడూ లేదు. సో వీఆర్ వెరీ హంబుల్. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ఈస్ టేకింగ్ అస్ ఫార్వర్డ్. ఎప్పుడైనా గతంలో బాగా ఇబ్బంది పడిన సందర్భాలలో ఎవరైనా టాలీవుడ్ నుంచి లైక్ కొన్ని వారసత్వంగా వస్తున్న ఫ్యామిలీస్ ఉన్నాయి, లైక్ పవన్ కళ్యాణ్ కావచ్చు, మెగాస్టార్ అవ్వచ్చు, అటు నందమూరి ఫ్యామిలీస్ కావచ్చు, ఎప్పుడైనా ఆదుకున్న సందర్భంలో అంటే సినిమా అవకాశాలు తగ్గిపోయాయి ఎందుకు అని పరామర్శించిన పరిస్థితులు అట్లేమన్నా ఉన్నాయా సాయి కుమార్ గారి విషయంలో? లేదండి. సో నాన్నకి నాకు తెలిసినంత వరకు, బికాస్ నాట్ ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్ టు అస్. ఇప్పుడు అన్ని నమ్మ నాన్న 4 గోడల మధ్యలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాట్ ఇష్యూస్ దే హ్యాడ్, ఐ రియలీ డోంట్ నో. బట్ మా వరకు తెలిసింది ఏంటంటే మధ్యలో డాడీ అంటే మా బాబాయ్ ఈశ్వరల్లా అని ఒక సినిమా తీశారు. అది ఇట్ వాజ్ హిజ్ ఓన్ ప్రొడక్షన్. సో విచ్ డిడ్ంట్ డూ వెల్. And as a family, we went into a very big financial crunch. Appudu I was in school somewhere around 7th standard, I think. 7th and Adi was in 8th. So and family mottam oka cinema tho, yeah, so it was financial ga chaala velipindi down. టు అన్ ఎక్స్టెంట్ ఏదో ప్రాపర్టీస్ ఇలాంటివి కూడా వెళ్ళిపోవడం అలాంటివి జరిగాయి. నోబడీ కేమ్ ఫర్ ఎనీ సపోర్ట్. సో ఇట్ ఈస్ లైక్ ద ఎంటైర్ ఎపిసోడ్ ద మెయిన్ వారియర్ వాస్ మై మదర్. సో షీ ఫాట్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. సో అంటే అది ఐ క్లియర్లీ సా మై మామ్ గెటింగ్ ద ఎంటైర్ ఫ్యామిలీ అవుట్ ఆఫ్ ద క్రైసిస్. సో యాజ్ మై డాడ్స్ వైఫ్ అవన్నీ ఇప్పుడు మరిది చేశారు, ఆయన తీశారు సినిమా అనేది లేదు నా ఫ్యామిలీ. సో షీ గాట్ ద ఎంటైర్ ఫ్యామిలీ అవుట్. అండ్ ఐ రిమెంబర్ ఫర్ క్వైట్ అ ఫ్యూ ఇయర్స్ నాన్న యూస్ టు షూట్, దట్ మనీ యూస్ టు గో, లైక్ ఇంటికి కూడా వచ్చేది కాదు. ఇట్ ఈస్ లైక్ టు క్లియర్ ద పేమెంట్స్. సో ఇట్ ఈస్ లైక్ హీ యూస్ టు వర్క్ హార్డ్, పేమెంట్స్ వెళ్ళిపోయేది, వర్క్ హార్డ్, పేమెంట్స్ వెళ్ళిపోయేది. సో దట్ పీరియడ్ వాస్ వెరీ, ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయ్యింది అది? ఆల్మోస్ట్ అయిందండి, ఒక 2-3 years స్ట్రగుల్ అయితే ఉండింది అది. బట్ గొప్పతనం ఏంటంటే మాకేం తెలియలేదు. ఆర్ లైఫ్ స్టైల్స్ డిడ్ంట్ చేంజ్ ఎనీవేర్. ఇట్ వాస్ లైక్ కంప్లీట్లీ కుషన్డ్ బై మై మామ్. అంటే వి కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో వెన్ వి సా సచ్ లో, అప్పుడు ఇప్పుడు మాకు ఏది అంత అనిపించదు. అదే అప్పుడే ఎవరు రానిప్పుడు ఎవరు రారండి, టు బి ఫ్రాంక్. కబుర్లు అందరూ చెప్తారు కానీ ఇట్ ఈస్ లైక్ నోబడీ కమ్స్. ఓన్లీ స్పీచెస్ కేనా అందరు, నోబడీ కమ్స్. అండ్ ఇట్స్ లైక్ వీ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ బై గాడ్స్ గ్రేస్ వి గాట్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ బట్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఇది కళామ తల్లి కుటుంబం, అందరూ కలిసిమెలిసిగా ఉండాలి, ఉంటాము, ఎక్కడ ఏ ఇష్యూస్ ఉండవు అని పదే పదే మాట్లాడుతూ ఉంటారు కదా, అది నిజమా కాదా అనే ఒక వచ్చి ఉండొచ్చేమో అంటే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్షియల్ మ్యాటర్స్, నాట్ ఎవ్రీబడి విల్ యాక్చువల్లీ హెల్ప్ ఎనీబడి అండి. సో ఇట్ ఈస్ లైక్ మనం కష్టంతో మనం బయటికి రావాల్సిందే, వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ డెఫినెట్లీ బై వర్డ్ ఆఫ్ మౌత్, అంటే ఆ మాట సాయం కానీ నేను ఉన్నానని చెప్పడానికి బోల్డ్ మంది వచ్చి ఉండొచ్చు. బట్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఆల్ దట్. బట్ నాకు తెలీదు. But we as a family, we came out of it. And today we are in a position to help several others. So I think అలాగా మేము ఇవాల్వ్ అయ్యాము యాజ్ అ ఫ్యామిలీ. అండ్ అప్పుడు
ఆ ఫేజ్లో బికాస్ వెన్ ఐ సా మై మామ్ ఇంకా గుర్తుంది. సో లైక్ దట్స్ వై ఐమ్ టెల్లింగ్ షీఈస్ ఫాట్ లైక్ అ వారియర్ దట్ ఎంటైర్ ఎపిసోడ్. సో అది నాకు రిజిస్టర్ అయిపోయింది. ఇంత కూడా భయం లేదు, ఇది లేదు. ఎలా గెట్ ఆన్ అయ్యారు ఆ సిచ్యువేషన్? మదర్ ఎలా ట్యాకిల్ చేసింది? ట్యాకిల్ చేయడం అంటే ఇప్పుడు చాలా ఇష్యూస్ వచ్చినప్పుడు లీగలీ ఆల్సో ఫైనాన్షియలీ అవన్నీ. సో అంటే షీ ఓన్లీ స్పోక్ టు పీపుల్. మనకి ఏదో డిస్ట్రిబ్యూటర్స్తో వాళ్ళతో వీళ్ళతో అందరితో మాట్లాడింది. మా ఫోన్లు మా తాత అప్పుడు ఆయన ఏజ్ ప్రకారం హీ డిడ్ంట్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఆల్ దిస్. సో ఇట్ వాస్ మై మామ్ హూ వాజ్ ద ఫ్రంట్ ఫేస్ ఫర్ దిస్ ఎంటైర్ సిచ్యువేషన్ అండ్ షీ హ్యాండిల్డ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఓకే ఓకే. సో సాయి కుమార్ గారు, ఆది గారు ఎక్కువగా వీడియోస్లో అంటే లైక్ 1 or 2 వీడియోస్ అంతే. మీది రాఖీది ఏదో వీడియో ఉంది అండ్ సాయి కుమార్ గారు ఇక్కడ ఫ్రంట్లో హాస్పిటల్ ఫ్రంట్లో చేసిన వీడియో. ఈ ప్రమోషన్ యాక్టివిటీస్లో వాళ్ళని యూస్ చేసుకోవాలి లేదంటే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలని అనిపించలేదా? ఇఫ్ దే సపోర్ట్ యూ ఇన్ దిస్ ఎస్పెషల్లీ ఇది ఇంకా ఎక్కువగా అవచ్చు. డెఫినెట్లీ చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్. నాకు చాలా మొహమాటం అండి అలాగా. నాకు ఇప్పుడు కెమెరాలో అడిగే ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు. సో నాకేంటంటే నాకు నా పేరు నాకు రావాలి. పీపుల్ షుడ్ కమ్ టు మీ బికాస్ దే లైక్ మై ట్రీట్మెంట్ ఆర్ బికాస్ దే లైక్ ఆ బాండ్ యాజ్ అ డాక్టర్ అండ్ పేషెంట్ రావాలి, పేరెంట్ ఆర్ చైల్డ్ వాట్ ఎవర్ దట్ ఈస్. బట్ నాకు ఎందుకో నాకు ఆ ట్యాగ్ ఇష్టం ఉండేది కాదు చిన్నప్పటి నుంచి. స్కూల్లో కూడా ఇలాగా సోన్సో యాక్టర్స్ డాటర్ అని లేదంటే సోన్సో యాక్టర్స్ సిస్టర్ అని. ఐ డోంట్ లైక్ దట్ ట్యాగ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు నా పేరు నాకు రావాలని. చాలా మంది ఇప్పటికీ నా క్లినిక్లో నన్ను ఇంతకు 2-3 years నుంచి నా దగ్గరికి వస్తుండగా కూడా ఈ మధ్యనే తెలిసింది వాళ్ళకి ఐఎమ్ సాయి కుమార్స్ డాటర్ అని. సో ఇట్ ఇస్ లైక్ ఈవెన్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ నేను రీసెంట్గా ఒక్కటే వీడియో మా డాడీతో పెట్టా. అంతవరకు ఎవరికి తెలియదు దట్ ఐఎమ్ సో అండ్ సో డాటర్ అని. సో ఓన్లీ నౌ పీపుల్ నో మీ. సో ట్విన్ సిటీస్లో డాక్టర్ జో చెరీష్ హాస్పిటల్ ఫౌండర్ అని మాత్రమే రికగ్నైజ్ అవ్వాలి, అదేనా మీ టార్గెట్? అంటే యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ బ్రాండ్ అని. నా ఓన్ బ్రాండ్, బట్ ఐఎమ్ డెఫినెట్లీ ప్రౌడ్ డాడీ ఇది. బట్ అది అలా చేసుకుంటూ ఇప్పుడు ఇది తెలిస్తే ఐఎమ్ ఓకే. బట్ సాయి కుమార్ గారు డాటర్ అని తెలిసి నా దగ్గర రావడం నాకు ఇష్టం ఉండదు. ఓకే. సో బట్ ఇట్ ఈస్ లైక్ బోత్ ఆర్ కాంప్లిమెంటరీ, బట్ ఐ డోంట్ లైక్ టు యూజ్ ఇట్ టూ ఆఫెన్. ఓకే. ఆది గారు అంటే ఆ రీల్స్ చూసి కానీ ఈ యాక్టివిటీస్ చూసి ఏమైనా స్పందిస్తూ ఉంటారు ఇంటికి వెళ్ళినప్పుడు? ఇన్స్టాగ్రామ్ ఆపేస్తారంట, సోషల్ మీడియా ఇంకా లేదంట, ఏం చేస్తావు అని అడుగుతున్నాను ఇప్పుడు. ఇట్స్ లైక్ ఐఎమ్ సో యూస్ టు ఇన్స్టాగ్రామ్ రీల్స్ నౌ. ఈజ్ లైక్ ఏం చేస్తావు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అది తీసేస్తే ఏం చేస్తావు అని అడుగుతా. ఏం చేస్తా, ఏం చేయము. సో ఇట్స్ లైక్ ఏంటి అసలు కంప్లీట్ ఇంకా ఓన్లీ షూట్ అయినా పేషెంట్స్ కూడా చూస్తున్నావు అని అడుగుతున్నా. సో పేషెంట్స్ చూస్తూ టైం దొరుకుతున్నప్పుడు చేస్తున్నాను. సో ఎప్పుడు మాది ఒక అండర్వైర్ లో అలా వెళ్తూ ఉంటుంది. టామ్ అండ్ జెర్రీ. ఎవరు టామ్ ఎవరు జెర్రీ? తనే టామ్, నేనే జెర్రీ అమ్మ. నేనే అప్పుడప్పుడు 1 year 3 months అండి అంతే. హీఈస్ 1 year older to me అంతే. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ థింక్ ఐఎమ్ అక్క అండ్ హీఈస్ తమ్ముడు, బట్ తనే అన్న నేనే చెల్లి. ఓకే రైట్. ఎప్పుడైనా అడిగారా నా సినిమాలో ఏదైనా ఒక సిస్టర్ క్యారెక్టర్ ఉంటే చేస్తారా, వస్తారా అట్లా? ఎప్పుడు లేదు. ఉంటే చేస్తాను, ఏముంది రెడీ. రెడీ. ఓకే. ఏం ఫియర్ లేదా కెమెరా అంటే? ఏమో అప్పుడు వెళ్ళాక చూద్దాం, అంతగా భయపడితే అప్పుడు చూద్దాం నేను. బట్ గతంలో ఎప్పుడైనా ఫాదర్ అని ఒక మంచి క్యారెక్టర్ ఉంది, మంచి వేషం, ఇది నేను చేస్తున్న సినిమా నువ్వు చేయొచ్చు కదా అని ఎప్పుడైనా అడిగిన? నాకు చిన్నప్పుడు వచ్చిందండి ఒక ఆఫర్. అంటే ఐ వాస్ అ కిడ్ దెన్. ఆయుధ అని ఒక సినిమా తీశారు, దాంట్లో ఒక చిన్న పాప రోల్. సో బట్ ఏంటంటే నేను చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ నేను దానికన్నా ముందు మన బాంబే సినిమా వచ్చింది. అవును. అప్పుడు దాంట్లో మా నాన్నమ్మ వాంటెడ్ మీ టు డూ 1 role. ఆ పిల్లలు 2 ఉంటారు కదా, కిడ్స్ రోల్. దానికి వెళ్ళాను, అది అవ్వలేదు. సో బట్ దానికి డబ్బింగ్ ఆడిషన్స్ కూడా వెళ్ళాను నేను. ఓకే. సో అక్కడే చెన్నైలో అయ్యేది కదా డబ్బింగ్స్. సో అప్పుడు డబ్బింగ్ ఆడిషన్కి వెళ్ళా. ఇంకా నా డైలాగ్ కూడా ఉంది, గుర్తుంది. బయట అందరు ఇంతమంది పిల్లలు ఉంటే డబ్బింగ్ ఆడిషన్కి ఒక డైలాగ్ ఇచ్చారు. చెప్పండి. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఫస్ట్ టైం బాంబేకి రావడమో ఏదో సంథింగ్ లైక్ దట్ అవుతుంది.
ఈ చిన్నపిల్లాడిలాగా ఓపెన్ చేసుకొని వచ్చి అడుగుతాడు, అది కాఫీ కావాలా టీ కావాలా అని అమ్మ అడగమంది అని వచ్చి అడగాలన్నమాట. ఓకే. సో ఆ డైలాగ్ ఆడిషన్ కూడా వెళ్ళాను నేను. ఓకే. దానికి సెలెక్ట్ అవ్వలే, లాస్ట్గా చాక్లెట్ ఇచ్చి పంపించారు. దానికి మా నాన్న తీసుకెళ్ళిన అనమాట డబ్బింగ్కి. దాని తర్వాత ఈ ఆయుధ సినిమాకి డబ్బింగ్ చెప్పాను. దో నేను టాల్ అయిపోయానంట రోల్కి, సో అందుకు వేరే పాప చేసింది. బట్ ఆ సినిమాకి ఎంటైర్, అది కన్నడ మూవీ, తెలుగుకి డబ్బింగ్లో మొత్తం సినిమాకి నేనే డబ్బింగ్ చెప్పాను. ఐ స్టిల్ రిమెంబర్ ఆ డబ్బింగ్లో నా పక్క పోడియంలో డాడీ కూడా చెప్పారు, ఇద్దరం కలిసి చెప్పాం ఒక సీన్. సో ఒకసారి చెప్తారా? ఆ సినిమా అసలు డైలాగ్స్ అస్సలు గుర్తులేదు. ఒక్క డైలాగ్ చాలా పెద్ద డైలాగ్ అండి, ఎయిర్ హోస్టెస్ డైలాగ్. దే విల్ బి గోయింగ్ ఇన్ అ ఫ్లైట్. సో అప్పుడు ఎయిర్ హోస్టెస్ లాగా ఈ పాప చెప్తూ ఉంటుంది అనమాట, బక్కుల్ యువర్ సీట్ బెల్ట్, ఇది పెట్టుకొని అది పెట్టుకొని అన్నట్టు. ఐ డోంట్ రిమెంబర్, ఇది చాలా గుర్తుంది ఎందుకంటే చిన్న డైలాగ్ అండ్ ఆడిషన్ కదా, చాలా టైం ప్రాక్టీస్ చేశాను, అలా గుర్తుండిపోయింది ఆ డైలాగ్. సో బట్ చిన్నప్పుడు డాడీ అనేవారు, నువ్వు కూడా మూవీస్ ఇంట్రెస్ట్ ఉందా అని అన్ని ఇలాంటి డిస్కషన్స్ వచ్చేవి. బట్ ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ దెన్. ఇప్పుడు మా పాపకు చాలా ఇంట్రెస్ట్ సినిమాలు. యా. సో మేము ఎంత దూరం పెట్టామో తన్ని మూవీస్ నుంచి, బికాజ్ మేము బెల్గాంలో ఉన్నాం, అక్కడ తెలుగు సినిమాలు లేవు, మేము ఎక్కువ సినిమాలకి వెళ్ళేదాని వాళ్ళం కాదు. బట్ ఇట్స్ ఇన్ అవర్ బ్లడ్ మేబీ. షీ ఓన్లీ వాంట్స్ టు బి అన్ యాక్ట్రెస్. నేను అన్నాను మొన్న, నువ్వు డాక్టర్ అవ్వచ్చు కదా నా అలాగా అంటే, నేను యాక్టర్ అయ్యి నేను కావాలంటే సినిమాలో ఒక డాక్టర్ రోల్ వేస్తానని. సో అట్లీ షీ హ్యాస్ దట్ క్లారిటీ. షీ వాంట్స్ టు బి అన్ యాక్ట్రెస్, విల్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, ప్రిపేర్ చేస్తున్నారు అయితే అలా? అంటే తను ముందు నుంచి షీఈస్ వెరీ గుడ్ అండి. షీ లైక్స్ మేకప్, డాన్స్, షీఈస్ అ గుడ్ సింగర్. సో తనకి అన్నీ ఉన్నాయి. బట్ వీఆర్ నాట్ గ్రూమింగ్ హర్ యాజ్ ఇట్ ఈస్. బట్ ఇఫ్ షీ వాంట్స్ టు, వీ వోంట్ స్టాప్ హర్. ఓకే. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏమైనా ట్రై చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటే గనక పంపించేస్తారు? యా యా, డెఫినెట్లీ. ద రోల్ ఇస్ గుడ్ అండ్ యా. ఓకే ఓకే. సో ఎస్పెషలీ పిల్లలు ఈ జనరేషన్లో సినిమాలు, ఫోన్స్, ఎంటర్టైన్మెంట్ వీటికి బాగా అడిక్ట్ అవుతున్నారు. అండ్ మీలాంటి డాక్టర్స్ ఎక్కువగా వీడియోస్ చేస్తుంది కూడా ఇన్స్టాగ్రామ్. ఆ ఇన్స్టాగ్రామ్ కూడా స్క్రీను అండ్ దానికి సంబంధించిన ఎఫెక్ట్ అన్నీ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అంటే ఎంతవరకు సేఫ్ అంటారు పిల్లలకి సెల్ ఫోన్ యూసేజ్ అనేది? డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ సేఫ్. బట్ అలా అని చెప్పి ప్రపంచం మారిపోయిందండి. సో ఇది వరకు జనరేషనల్ గ్యాప్ అనేవారు కదా, అలాగా వితౌట్ సెల్ ఫోన్స్ ఇట్స్ నాట్ ఈజీ నౌ టు, మనం బయటకు కూడా ఒక అడుగు కూడా వేయలేం సెల్ ఫోన్ లేకుండా, మనం కూడా యాజ్ అడల్ట్స్. అలా అని చెప్పి పిల్లల్ని వీ కెనాట్ డివైడ్ దెమ్. మనం రోజు వాడుతూ మీరు వాడకండి అని చెప్పడానికి కూడా చేయలేం. సో either the shift should come as the entire family that you don't use mobiles phones or keep landline and as and when required, పిల్లలు లేని టైంలో మొబైల్స్ వాడుకోవడం అలా చేయాలి. బట్ మనం వాడుకుంటూ వాళ్ళని వద్దు అని చెప్పడం కూడా కష్టమే. సో నేనేం చెప్తానంటే, కంటెంట్ని ఏం చూస్తున్నారో అన్నది స్క్రీన్ చేసుకోవడం, అండ్ నెక్స్ట్ ఏ మంచి మనమే వాళ్ళకి చూపించడం, ఇది మంచిది, లేదంటే ఈ పర్టిక్యులర్ యూట్యూబ్లో ఆర్ యూట్యూబ్ కిడ్స్ అని ఒకటి ఉంది ఇప్పుడు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కిడ్స్ ప్రోగ్రామ్స్. అలా మనం వాట్ బెస్ట్ వీ కెన్ స్క్రూటినైజ్ అండ్ షార్ట్ లిస్ట్ అండ్ యునో కమ్ టు వన్ థింగ్ అలా చేసుకోవడం తప్పించి కంప్లీట్ స్క్రీన్ ఫ్రీ చేయాలి అన్నది ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఈవెన్ యాజ్ అ పేరెంట్, లీవ్ అసైడ్ పీడియాట్రిషియన్, యాజ్ అ పీడియాట్రిషియన్ చెప్పొచ్చు నో స్క్రీన్ అని. నాకే 2 పిల్లలు ఉన్నారు. సో వాళ్ళని కంట్రోల్ చేయడం ఎంత కష్టం అవుతుందో వితౌట్ స్క్రీన్స్ అన్నది ఐ నో యాజ్ అ పేరెంట్ హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్. బట్ యా, ప్రపంచం ఇప్పుడు మొబైల్స్లో ఉంది. మనం కూడా మీరు చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్ ఇస్ ఆల్సో ఆన్ మొబైల్. సో మేబీ వీ షుడ్ హ్యావ్ దట్ స్క్రీన్ లిమిట్ అండ్ డేకి ఇంత అని చూసుకోవడం చేసుకోవడం. సో అంటే వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇక్కడ పిల్లలు ఇంట్లో కమ్యూనికేషన్ కోసం ఒక ఫోన్ పెట్టినా దాన్ని ఓపెన్ చేసుకొని గంటలు చూసేస్తూ ఉంటారు. అందులో ఏ కంటెంట్ వస్తుంది, ఏంటి వస్తుంది అనేది కూడా వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా ఉండదు, ఏది మంచి ఏది చెడు అనేది. సో దాన్ని ఎలా ఆపగలుగుతా అనేది ఒక $1 million క్వశ్చన్గా మారిపోయింది ఇప్పుడు జనరేషన్కి. సో అందుకే నేను అనేది ల్యాండ్లైన్ ఫోన్ ఆర్ సమ్ అడల్ట్ సూపర్విజన్ ఉండాలి. సో కంప్లీట్గా వాళ్ళ మీద వదిలేసి ఫోన్ ఇచ్చేయకూడదు. సో అలాంటివి మనం చూసుకోవాలి. యాజ్ ఎ పీడియాట్రిషియన్ డాక్టర్, పిల్లలని పేరెంట్స్ ఎలా చూసుకోవాలి? సో దేర్ ఇస్ నో సింగిల్ రూల్ అండి.
whatever works best for the family. And one more thing is ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. మరీ ఒక గాజు బొమ్మలాగా రెడీ చేయకూడదు. సో మనం ఎలా రఫ్ అండ్ టఫ్గా పెరిగామో, దే షుడ్ ఆల్సో నో ద లైఫ్ అండ్ కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళే ట్యాకిల్ చేసుకోగలవాలి. సో ప్రతిదానికి ప్రతి టైము మనం వాళ్ళ వెంటే ఉండలేము. సో అలాగా వాళ్ళని కొంచెం స్ట్రాంగ్ ఇండివిజువల్స్. అండ్ ఈ కాలంలో చూసేసరికి సెక్యూరిటీ, సో కొంచెం బాగా మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్ ఇవన్నీ నేర్చుకోవాలి పిల్లలు. సో ద ఫ్యూచర్ అసలు బయట ప్రపంచం బాగాలేదు. సో మనం పిల్లల్ని మనం స్ట్రాంగ్గా తీర్చిదిద్దుకొని ఫ్రీగా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ చైల్డ్హుడ్ ఎంజాయ్ చేసుకుంటూ. ఓకే, వన్ మోర్ ఫ్రీక్వెంట్ కంప్లైంట్, పిల్లలు అసలు తినట్లేదండి, పిల్లలు ఏమి పెట్టినా అసలు ఇబ్బంది పెడుతున్నారు, ఫుడ్ ఇంటేక్ అనేది లేదు అని వస్తూ ఉంటుంది అనుకుంటా. దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి పేరెంట్స్? సో కొంతమంది ఫసీ ఈటర్స్ ఉంటారు, కొంతమంది దే హ్యావ్ ప్రిఫరెన్సెస్ టు సర్టన్ ఫుడ్స్, కొంతమందికి కొన్ని మెడికల్ కండిషన్స్ ఉండొచ్చు. సో ఫస్ట్ వీ ట్యాకిల్ విత్ ద బేసిక్ వన్స్. ఇంకా అవ్వట్లేదు అంటే వీల్ అడ్వైస్ ఫర్ సమ్ బ్లడ్ టెస్ట్. సో దాన్ని తగ్గించి ఎనీథింగ్ రిక్వైర్డ్ వీ సప్లిమెంట్ అండ్ టు సీ ద అపెటైట్ అండ్ అదర్ థింగ్స్. బట్ ఒకటి, నో మదర్ ఇస్ సాటిస్ఫైడ్ అండి. వాళ్ళ పిల్లలు ఎంత తిన్నా కూడా వాళ్ళకి తక్కువే అనిపిస్తూ ఉంటుంది. సో అది మనం కొంచెం యాజ్ అ పీడియాట్రిషియన్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. కొంచెం అంటే ఎంత కొంచెం అన్నది ఇట్స్ వన్ బిగ్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నేనే అనుకోండి, మా అమ్మ నేను ఏంటి అంత కొంచెమే తిన్నావు అని అంటారు. సో దట్ ఈస్ వన్ యూనివర్సల్ క్వశ్చన్ అండ్ యూనివర్సల్ ప్రాబ్లమ్. బట్ అన్లెస్ అండ్ అంటిల్ మేము యాజ్ అ పీడియాట్రిషియన్ విల్ బి ఏబుల్ టు జడ్జ్ if the child requires any kind of tests or additional things to be monitored for the loss of appetite, or we categorize and then we see. ఓకే, బట్ ఈ మధ్య కాలంలో బాగా వింటూ ఉన్న మాట, మిల్క్ అనేది అంత సేఫ్ కాదు ఇప్పుడు వస్తున్న మిల్క్ అని. అది ఎంతవరకు వాస్తవం అంటారు? నిజమేనా? ఒకప్పుడు పాలే తాగాలి, పాలు తాగితే కాల్షియం ఉంటుంది, బలం వస్తుంది అనేవాళ్ళు. ఇప్పుడు ఆ మాట పూర్తిగా మారిపోయింది. చాలా కాంట్రవర్సీ ఉందండి ఈ సబ్జెక్ట్ మీద అయితే, ఎస్పెషలీ మిల్క్. అండ్ ఇన్ మిల్క్ ఆర్గానిక్ మిల్క్ ఇవ్వాలా, రెగ్యులర్ మన ప్యాకెట్ పాలు ఇవ్వాలా అన్నది కూడా చాలా కాంట్రవర్సీ ఉంది. బట్ ది అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏంటి ఇచ్చిందంటే రీసెంట్ గైడ్ లైన్స్లో, ఆర్గానిక్ మిల్క్ ఇవ్వడం వల్ల పెద్ద ఎక్కువ బెనిఫిట్స్ ఏం లేవు, అలా అని రెగ్యులర్ మిల్క్ విచ్ ఇస్ నాట్ ఆర్గానిక్ అలా ఇవ్వడం వల్ల పెద్ద హార్మ్ కూడా లేదు అని ఇచ్చింది. బట్ మిల్క్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి గివెన్ ఇన్ ద ప్రాపర్ క్వాంటిటీ. కొంతమంది ఫుడ్ తినట్లేదని మిల్క్ అదే పదిగా ఇచ్చేస్తూ ఉంటారు. పాలైనా తాగుతాడు, అది మంచిది కాదు. సో అది ఒక 2 times a day ఆఫ్ 200 ఒక 400 ml ఆఫ్ మిల్క్, దట్ ఈస్ ఓకే. 200 మార్నింగ్ ఇచ్చేసి, 200 మధ్యాహ్నం ఇచ్చేసి, 200 సాయంత్రం ఇచ్చేసి, 200 ml బెడ్ టైం ఇచ్చేసి అలా ఇవ్వడం చాలా తప్పు. సో అంత క్వాంటిటీస్ ఇవ్వకూడదు. ఇట్ విల్ లీడ్ టు అన్నెసెసరీ కాన్స్టిపేషన్, ఇలాంటి ఇష్యూస్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, మిల్క్ చాలా మంది డైరీ ఫ్రీ వెళ్ళాలి, సో గట్ బ్రెయిన్ యాక్సెస్ అని, సో ఇలాంటివి ఉన్నాయి. వేర్ ద రీసెర్చ్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ దట్ మిల్క్ ఇస్ బ్యాడ్. Okay. So as a whole I say anything for that matter in moderation. Okay. Yeah. రైట్. సో ఫైనల్గా చెరీష్ హాస్పిటల్కి సంబంధించి ఏం చెప్తారు, ఎలాంటి మెసేజ్ ఇస్తారు? సో చెరిష్ ఇది పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక చైల్డ్ మా దగ్గరికి వస్తే ఇట్ ఈస్ అ హోలిస్టిక్ డెవలప్మెంట్. సో ఏంటంటే మా కన్సల్టేషన్, ఎనీథింగ్ ఇస్ దేర్, టెస్ట్స్, వ్యాక్సినేషన్స్, మెడికల్ ఇక్కడే మందులు దొరుకుతాయి. సో వన్స్ ద పేరెంట్ కమ్స్ ఇన్, వాళ్ళ చైల్డ్కి సంబంధించి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వాలన్నది ఇది పెట్టాం. అండ్ బయట వేరే కార్పొరేట్ హాస్పిటల్స్లో రష్ ఇవన్నీ చూసి ఇక్కడ మేము ద మోస్ట్ హైజీనిక్ వే వీఆర్ ట్రీటింగ్ కిడ్స్. సో విత్ లెస్ వెయిటింగ్ టైమ్ అండ్ విత్ డాక్టర్ గివింగ్ వ్యాక్సినేషన్స్. ఇప్పుడు కార్పొరేట్లో అంతా నర్సులే ఇస్తారు. సో ఇక్కడ వీ టేక్ కేర్ దట్ వీ వ్యాక్సినేట్ ద కిడ్ ఆర్ సెల్స్, నేను కానీ మై డాక్టర్, మై టీమ్. సో ఇట్ ఈస్ లైక్ you will feel at home, and the ambience also is such that the child doesn't feel that the child has come to a hospital. So that is the main motive of Cherish.
అండ్ సో అంతకీ చెరిష్ పిల్లల పేర్లా ఎవరిదైనా? లేదండి. ఓకే. సో ఇట్ ఈస్ లైక్ యూ విల్ చెరిష్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ అస్ అన్నట్టు. సో దట్ ఈస్ వాట్ చెరిష్ ఇస్ ఆల్ అబౌట్. అండ్ డెఫినెట్లీ మీరు మీ పిల్లల్ని తీసుకొని వస్తే నోబడీ విల్ బి డిసప్పాయింటెడ్ హియర్. ఓకే. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ మీరు, మీ ఫాదర్, మీ బ్రదర్ ముగ్గురు కూర్చుంటారు. షూర్ డెఫినెట్లీ. సో ఈ ఇంటర్వ్యూ సింగిల్గా చేస్తాం. నెక్స్ట్ ఇంటర్వ్యూ మాత్రం వాళ్ళతో ఖచ్చితంగా, ఎందుకంటే ముగ్గురిని కూర్చోబెట్టి చేస్తే ఫ్రేమ్ కూడా కంప్లీట్ గా ఉంటుంది. yes definitely. Thank you so much. Thank you అండి. Thank you so much. Jyoti garu, wish you all success. Thank you. Wish you all the best. Thank you so much. Thank you so much.